జాగ్రఫీ క్లాస్. జాగ్రఫీలో మనం ప్రెషర్ బెల్ట్స్ గురించి చూస్తున్నాం కదండి. సో ఈరోజు ఆ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ప్రెషర్ బెల్ట్స్ చూద్దాం, కంప్లీట్ చేసుకుందాం. ఆ తర్వాత మనం క్లౌడ్స్ గురించి చూడాలి. క్లౌడ్స్ గురించి చూసిన తర్వాత రెయిన్ఫాల్ అనే టాపిక్ ఉంటుంది. సో మనం షార్ట్ టర్మ్లో వెళ్ళాల్సిన టాపిక్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రెషర్ బెల్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి, క్లౌడ్స్కి వెళ్ళాలి, రెయిన్ఫాల్కి వెళ్ళాలి. సో మనం చూద్దాం. ఈరోజు అయితే ప్రెషర్ బెల్ట్స్ కంప్లీట్ చేసుకుని క్లౌడ్స్ అయితే చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ టైం ఒకవేళ ఉంటే మనము రెయిన్ఫాల్ కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో అందరూ వచ్చేసినట్లుగా అండి. యా, గుడ్ మార్నింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. జస్ట్ చాలామంది బిట్స్ అన్నట్టు అడిగారు. మనకి జీజేపీ బిట్ బ్యాంక్లో బిట్స్ కూడా మనకి డైలీ మార్నింగ్ స్టాటిక్ జీకేది పెట్టడం అవుతుందండి. సో అది మీరు మాత్రం బిట్ బ్యాంక్ మాత్రం ఎప్పుడెప్పుడు కవర్ చేసేసేయండి. జీజేపీ బిట్ బ్యాంక్లో డైలీ మార్నింగ్ బిట్స్ పెట్టడం జరుగుతుంది. సో ఎంతంటే ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఒక 1.5x 2xలో పెట్టుకున్నట్టు చూసుకుంటే మీకు అది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి బిట్స్. సో ఏదైనా ఒక తెలియని బిట్స్ ఒక 3 or 4 పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, వాటి నుంచి వెంటనే నోట్ చేసేసుకోండి బుక్స్లో. ఎందుకంటే వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, మనకి నోట్ చేసుకుంటేనే మనం తర్వాత అది మర్చిపోయే తర్వాత ఎప్పుడో ఎగ్జామ్ చూసుకున్నప్పుడు రివైజ్ చేయడానికి గుర్తుండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవి నోట్ చేసేసుకోండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి జీజేపీ తెలుగు యాప్ అండి. అది యాప్, ఇది యూట్యూబ్ ఛానల్. జీజేపీ తెలుగు యాప్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనమాట. నిన్న మనం పవర్ గురించి మాట్లాడుకుంటాం, పవర్ కట్ అయిపోయింది. అదేనండి, అవును, ఎస్. నిన్న మనం ఆ పవర్ ఆగిపోతుంది. నాకు ఎందుకో అనిపించింది ఈ వాన బాగానే పడుతుంది, ఇక్కడ పవర్ తీసేస్తాడు, దొరికిందే ఛాన్స్ రెడీగా ఉంటాడు అనమాట ఎలక్ట్రిసిటీ వాళ్ళు పవర్ తీసేయడానికి. సో అనిపించింది మళ్ళీ సడన్గా ఆగిపోతే మళ్ళీ ఏమైంది అన్నట్టు ఇన్ కేసు ఉంటుందని ఒకసారి చెప్తే బెటర్ అన్నట్టు చెప్తున్నా, అయిపోయింది. సో ఎనీహౌ మనము నెక్స్ట్ హిస్టరీ క్లాస్ ½ an hour పెంచేసుకుందామండి. సో దట్ వాట్ ఎవర్ ఆ టైంలో మనం ఏదైతే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నామో నెక్స్ట్ హిస్టరీ క్లాస్లో ఆ ½ an hour మనం ఎక్స్టెండ్ చేసుకొని ఆ రిమైనింగ్ మనకి ఇక్కడ ల్యాగ్ ఉండదు కాబట్టి అది మనం అడ్జస్ట్ చేసుకుందాం ఆ టైంని అక్కడ. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. మనం లాస్ట్ క్లాస్లో ఏమనుకున్నాం, ఇది కొంచెం కాన్సెప్చువల్గా ఉంటుందండి టాపిక్, కొంచెం అంటే కాన్సన్ట్రేషన్తో వినండి. యాక్చువల్లీ జరిగేది ఇదే, అంటే అక్కడ జరిగేది అదే కాబట్టి ఈజీగా అర్థమవడం కోసం ఆ కాన్సెప్ట్ని తప్పుదోవత పట్టించి ఈజీగా అర్థమయ్యేలా చెప్పడానికి కదండి. అంటే అది కొంచెం కష్టంగా ఉంది సార్, ఈజీగా అవ్వదా అంటే యాక్చువల్లీ జరిగేది అదండి. అక్కడ మనం జరిగేది అది ఈజీ అవ్వడం కోసం మనం అక్కడ కాన్సెప్ట్ని తప్పుదోవ పట్టలేం కదండి. అంటే వేరేది మీకు ఈజీగా అర్థమవడం కోసం ఏదో వేరేది చెప్పేసాను అనుకోండి, అక్కడ జరిగింది కాకుండా, అది పర్పస్ ఉండదు దాంట్లో. సో అక్కడ యాక్చువల్లీ జరిగేది ఏది చెప్తున్నాను, అది మ్యాక్సిమం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి అర్థమవుతే అది ఈజీగానే మీకు ఉంటుంది. పెద్ద మనకి ఫస్ట్ టైం అర్థం అవ్వకపోయినా మేబీ ఒక 3 or 4 times మనకు ఆ కాన్సెప్ట్ అసలు ఆలోచిస్తుంటే కూల్ మైండ్తో మీరు క్యాచ్ చేయగలుగుతారండి, అది నో డౌట్. కాబట్టి మనము వాటి గురించి అయితే ఈరోజు లేటెస్ట్ స్టార్ట్. మనం ఏమనుకున్నాము, ఎర్త్ పైన ప్రెషర్ బెల్ట్స్ ఉంటాయి అనుకున్నాం. దీన్ని ఒక అట్మాస్ఫిరిక్ కాలం అనుకున్నాం. 1 square inch ఉన్న కాలం తీసుకుంటాము. రైట్ ఫ్రమ్ ఎగ్జోస్పియర్ నుంచి ఎర్త్ వరకు తీసుకుంటాం. అక్కడ ఆ ఎయిర్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాము అనుకున్నాం. ఆ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ ఎంత అనే పాయింట్స్ కూడా మనము చూసాము. ప్లస్ ఎర్త్ చుట్టూ ప్రెషర్ బెల్ట్స్ ఉంటాయి అనుకున్నాం. మీకు ఇట్లా అడగగానే మీరు చెప్పారనమాట ఫ్లోలో, ఈక్వటోరియల్లో, సబ్ ట్రాపికల్ హై, సబ్ పోలార్లో, పోలార్ హై, నార్దర్న్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధగోళంలో అదే విధంగా ఉంటుంది, దక్షిణార్ధగోళంలో కూడా అదే విధంగా ఉంటుంటాయి. మొత్తం ఎన్ని ప్రెషర్ బెల్ట్స్ ఉంటాయి అంటే 7 ప్రెషర్ బెల్ట్స్ ఉంటాయి మొత్తం. ఈక్వేటర్ ఒకటి, మిగతావి 6. సో మనం ఏమనుకున్నాం, ఎప్పుడన్నా విండ్స్ అనేది ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ రీజియన్ ఆఫ్ హై ప్రెషర్ టు రీజియన్ ఆఫ్ లో ప్రెషర్. అధిక పీడనం ఉన్న ప్రాంతం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతం వైపు పవనాలు వీస్తూ ఉంటాయి, గాలులు వీస్తూ ఉంటాయి. సో ఆ పాయింట్స్ మనం చూసాం. అది చాలా ఫండమెంటల్ పాయింట్ అనమాట. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ మూవ్ అవుతాయి అనేది ఫండమెంటల్ పాయింట్. సో ఇప్పుడు మనము
ఏమనుకున్నాము, మరి హై ప్రెషర్ టు లో ప్రెషర్ మూవ్ అవుతుంది కాబట్టి ఇది హై ప్రెషర్ బెల్ట్, సబ్ ట్రాపికల్ హై, కాబట్టి అక్కడి నుంచి విండ్స్ లో ప్రెషర్ వైపు, పైన లో ప్రెషర్ ఉంది, కింద లో ప్రెషర్ ఉంది, సో లో ప్రెషర్ వైపు విండ్స్ అనేవి వీస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి దక్షిణార్ధగోళంలో కూడా సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ అది, సో లో ప్రెషర్ పైన కింద ఉన్నాయి, సో పైకి కిందకి మనకి గాలులు మనకి డైవర్జ్ అయిపోతాయి అన్నమాట హై ప్రెషర్ దగ్గర. మీరు లో ప్రెషర్ దగ్గర చూసుకున్నట్లయితే గాలులు ఏమవుతున్నాయి, కలుస్తున్నాయి వచ్చి, అంటే గాలులు కన్వర్జ్ అవుతున్నాయి అంటాం. హై ప్రెషర్ దగ్గర గాలులు వేరుగా వెళ్తున్నాయి, అక్కడి నుంచి దూరం వెళ్తున్నాయి, దాన్ని డైవర్జ్ అంటాం, డైవర్జ్ అవుతున్నాయి. సో ఎగ్జామ్స్లో అడుగుతాడు లో ప్రెషర్ బెల్ట్ దగ్గర విండ్ అనేది కన్వర్జ్, డైవర్జ్ ఏదో అడుగుతాడు ఆప్షన్స్. సో కన్వర్జ్ అన్న లో ప్రెషర్ దగ్గర విండ్స్ కలుస్తుంటాయి, హై ప్రెషర్ దగ్గర విండ్స్ వేరవుతుంటాయి అన్నమాట. సో ఇవన్నీ పాయింట్స్ మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే కొరియోలిస్ ఫోర్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కొరియోలిస్ ఫోర్స్. ఏముండదు, సింపుల్గా ఒక సింపుల్ ఫ్యాక్ట్ అది. ఆ కొరియోలిస్ ఫోర్స్ గురించి మనము చూద్దాము. సో ఇప్పుడు మనము చూడాల్సింది ఏంటి అంటే కొరియోలిస్ ఫోర్స్ గురించి. మనకి కొరియోలిస్ అనే వ్యక్తి ఫోర్స్ని కనుగొన్నాడు కాబట్టి దాన్ని కొరియోలిస్ ఫోర్స్ అంటాము. ఇక్కడ అర్థం చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లాగా ఒక చిన్నప్పుడు ఆడుకుంటుంటాం కదా, ఒక చుట్టూ తిరిగే ఒక సీసా లాంటిది. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఇక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది మనకి ఇట్లా రొటేట్ అవుతూ ఉందనుకోండి, చుట్టూ ఇట్లా రొటేట్ అవుతుంది ఇది. సో ఇది మనకి స్టాండ్ అనుకోండి, ఈ చుట్టూ ఇట్లా రొటేట్ అవుతుంది. ఇక్కడ కూర్చున్నారు చిన్నపిల్లలు ఒక నలుగురు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇతను ఉన్నాడు అనుకోండి, ఈ ఏ ఏంది అంటే బి, ఇతను ఎదురుగా బి ఉన్నాడు, ఎదురుగా. నార్మల్గా ఇది కదలట్లేదు అనుకోండి, స్టాండర్డ్గా స్టేబుల్గా ఉంది, కదలట్లేదు, ఆ టేబుల్ అనేది కదలట్లేదు. అప్పుడు ఏ అనే వ్యక్తి స్ట్రైట్గా బాల్ వేసినప్పుడు స్ట్రైట్గా బీకి వెళ్తుంది, బి పట్టుకుంటాడు ఆ బాల్ని. సో అక్కడ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకవేళ గనక ఈ టేబుల్ కదులుతూ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ స్ట్రైట్గా వేస్తాడు బాల్, అయినప్పటికీ కూడా మీరు చూసినట్లయితే బి పట్టుకుంటాడా, బి పట్టుకోలేడు. ఎందుకంటే బాల్ మనకి అదే సమయానికి, అంటే మనం బాల్ వెళ్ళేసరికి బి ఎక్కడికో వెళ్తాడు. సో మనకి యాజ్ ఇఫ్ ఎట్లా కనబడుతుంది అంటే, ఇక్కడ మీరు ఆలోచించుకోండి, ఎప్పుడన్నా దీనికి సంబంధించి చూడండి వీడియోస్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఏ అనే అతను ఇది రొటేట్ అవుతున్నప్పుడు, అంటే టేబుల్ రొటేట్ అవుతున్నప్పుడు ఏ బాల్ విసిరితే బాల్ స్ట్రెయిట్ పాత్లో వెళ్ళదండి, యాక్చువల్లీ బాల్ ఈ పాత్లో ఇట్లా టర్న్ అవుతుంది అనమాట. సో ఇట్లా మనకి టర్న్ అవుతుంటాయి. కొరియోలిస్ అనే వ్యక్తి ఇదే గ్రహించి ఎందుకు ఇట్లా టర్న్ అవుతున్నాయి అని ఆలోచించాడు. అప్పుడు నిలకడగా ఈ టేబుల్ ఉంటే టర్న్ అవ్వట్లేదు బాల్స్, ఇది తిరగడం వల్ల టర్న్ అవుతున్నాయి. అంటే ఏదన్నా ఒక బాడీ తన చుట్టూ తాను తిరుగుతుంటే ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్స్ని ఏదో ఒక సైడ్, వాటి రైట్కో వాటి లెఫ్ట్కో ఎటో అటు కదుపుతాయి, ఆ బాడీస్ని స్ట్రైట్గా వెళ్ళకుండా అని అతను చెప్పాడు. దాన్నే మనము కొరియోలిస్ ఫోర్స్ అని అంటాము. సో కొరియోలిస్ ఫోర్స్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ గనక మన భూమిలో ఉత్తరార్ధగోళంలో, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్, ఒకవేళ మన భూమిలో ఉత్తరార్ధగోళంలో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇక్కడి నుంచి ఏదన్నా ఒక పార్టికల్, విండ్ అవ్వనివ్వండి, వాటర్ అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి, ఇట్లా వెళ్తుంది అనుకోండి స్ట్రైట్గా, భూమి తిరగకుండా ఉంటే, అంటే భూమికి రొటేషన్ లేకపోతే ఆ యొక్క ఫ్లూయిడ్, అంటే ఎయిర్ అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి, లిక్విడ్ అన్నా ఎయిర్ అన్నా ఏదన్నా, అది స్ట్రెయిట్ పాత్లో వెళ్ళేది. కానీ భూమికి కూడా తన చుట్టూ తను తిరుగుతుంది భూమి, కాబట్టి ఆ పార్టికల్ ఒకవేళ ఉత్తరార్ధగోళంలో అయితే ఆ విండ్ అనేది టువర్డ్స్ ఇట్స్ రైట్, దాని యొక్క కుడివైపు మలుతుంది. సో ఒక గాలి ఉత్తరార్ధగోళంలో వీస్తున్నప్పుడు స్ట్రెయిట్గా కాకుండా కొంత డిఫ్లెక్ట్ అవుతుంది. ఎటవుతుంది డిఫ్లెక్ట్, ఎటవుతుంది మనకి వాలుగా అంటే దాని యొక్క రైట్కి. సో అది ఇంపార్టెంట్ పాయింట్. నార్దర్న్ హెమిస్ఫియర్లో విండ్స్ డిఫ్లెక్ట్, ఇదేనండి డెఫినేషన్. అంటే రవికుమార్ గారు మన కొరియోలిస్ ఫోర్స్ ఏం చెప్తుందంటే, కొరియోలిస్ ఫోర్స్ ఇస్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. It causes a force on the particles, fluids, such that those fluids
ఇన్ ద నార్దర్న్ హెమిస్పియర్ డిఫ్లెక్ట్ టువర్డ్స్ దేర్ రైట్ అన్నమాట. వాటి యొక్క రైట్ సైడ్కి అవి డిఫ్లెక్ట్ అవుతాయి నార్దర్న్ హెమిస్పియర్లో అయితే. సో కోరియోలిస్ ఫోర్స్ ఇస్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. Rotation of the earth causes Coriolis force. This Coriolis force acts on the fluids. This force causes the liquids in the southern hemisphere to deflect towards their left. So southern hemisphere లో దక్షిణార్ధ గోళంలో ఏమవుతాయంటే విండ్స్ వాటి ఎడమ వైపుకి మల్లుతాయి Coriolis force వలన. సో విండ్స్ డిఫ్లెక్ట్ టువర్డ్స్ దేర్ లెఫ్ట్, towards their right, towards their left. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే ఎప్పుడన్నా ఫ్రీ టైంలో ఒక ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం తీసుకొని ఏవో ర్యాండమ్గా ఇట్లా ఒక పాయింట్స్ వేసుకోండి, సమ్ ర్యాండమ్గా ఎక్సర్సైజ్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం. ఇప్పుడు కొరియోలిస్ ఫోర్స్ వల్ల ఇవి ఎటు తిరుగుతాయి అనేవి మీరు ట్రై చేయండి. ఒక ఎక్సర్సైజ్ లాగా మీరు ర్యాండమ్గా ఒక ఎర్త్ వేసుకొని ఒక ఎటో ర్యాండమ్ డైరెక్షన్స్లో ఒక పార్టికల్స్ విండ్స్ వేసుకొని ఇప్పుడు ఆ విండ్ ఎటు తిరుగుతుంది అనేది చూసుకోండి. అప్పుడు చూసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఏంటి విండ్స్. ఓకే, ఈ విండ్ ఇట్లా వెళ్తుంది, ఇట్లా వెళ్తున్న విండ్కి నార్దర్న్ హెమిస్పియర్లో తన రైట్కి, అంటే మన రైట్కి కాదండి, ఆ విండ్ వెళ్ళే డైరెక్షన్కి రైట్కి మల్లుతుంది. సో విండ్ వెళ్ళే డైరెక్షన్ ఇది అనుకోండి, దానికి లెఫ్ట్ ఇది అవుతుంది, రైట్ ఇది అవుతుంది. సో అది రైట్కి ఇట్లా మల్లుద్ది అనమాట. ఆ విండ్ మనకి ఇట్లా మల్లుతుంది నార్దర్న్ హెమిస్పియర్లో. సో ఈ విండ్ ఉంది, ఈ విండ్కి రైట్ అంటే మనకి ఇట్లా మల్లుతుంది. ఈ విండ్ ఉంది, ఈ విండ్కి రైట్ అంటే ఇట్లా మల్లుతాయి అనమాట విండ్స్. సో ఈ సదరన్ హెమిస్పియర్ దక్షిణార్ధగోళంలో మనం చూసుకున్నట్లయితే ఈ విండ్స్ ఇట్లా లెఫ్ట్కి మల్లుతాయి, లెఫ్ట్కి ఇట్లా మల్లుతాయి అనమాట. సో అది ఎక్సర్సైజ్లో మీకు ఈజీగా అర్థం అవడం కోసం కొరియోలిస్ ఫోర్స్. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అట్లా ఎందుకంటే టువర్డ్స్ దేర్ రైట్ దేర్ లెఫ్ట్లో తీసుకోండి, ఎందుకంటే కాంప్లికేట్ చేసుకోవడం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని. దేర్ లెఫ్ట్ దేర్ రైట్. నార్దర్న్ హెమిస్పియర్ అయితే దేర్ రైట్ నార్దర్న్ హెమిస్పియర్ వాటి యొక్క కుడివైపు, దక్షిణార్ధగోళంలో అయితే వాటి యొక్క ఎడమ వైపు. సో ఈ పాయింట్స్ నోట్ చేసుకుని దీనివల్ల మనకి కొరియోలిస్ ఫోర్స్ దేర్ లెఫ్ట్ అండి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా మీరు సదరన్ హెమిస్పియర్ అయితే లెఫ్ట్ అనుకోకండి. సదరన్ హెమిస్పియర్ లెఫ్ట్ అంటే మనకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి విండ్, లెఫ్ట్ అంటే మనకి ఇట్లా అనిపిస్తుంది లెఫ్ట్ కదా అని, అట్లా వెళ్ళదు ఆ విండ్, దాని యొక్క లెఫ్ట్కి వెళ్తుంది, అంటే ఇట్లా వెళ్తుంది. సో దాని యొక్క లెఫ్ట్కి దేర్ లెఫ్ట్, వాటి యొక్క కుడివైపు వాటి యొక్క ఎడమ వైపు. దేర్ రైట్ అండ్ దేర్ లెఫ్ట్. ఓకే, సో ఇది క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు మనము ఒక్కొక్క విండ్ గురించి చూద్దాం. మనం ఏమన్నాము, ఇది ఈక్వేటర్ అనుకున్నాం అనుకోండి, పైనే ఉంటుంది సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఉంటుంది, కింద కూడా మనకి సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఉంటుంది, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్. సో ఇప్పుడు ఈ లాటిట్యూడ్స్ ఎంత అండి సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్, అరౌండ్గా 30 to 40 degrees నార్త్ అండ్ సౌత్. నార్త్ అండ్ సౌత్. లావణ్య గారు ఎందుకు సార్ అలా తిరుగుతాయి, రీజన్ ఏంటంటే అదేనండి, ఇక్కడ మనకి చూసుకున్నాం కదా, ఈ మీరు ఎప్పుడైనా అట్లా ఈ స్వింగ్ లాంటి బొమ్మ చూడండి, వీడియో చూడండి, సో మీకు క్లారిటీ వస్తుంది. స్వింగ్ లాంటి బొమ్మలో వీడియో చూస్తే మీరు బాల్ వేసినప్పుడు స్ట్రైట్గా వెళ్ళదు, డిఫ్లెక్ట్ అవుతుంది. సో దాన్నే కొరియోలిస్ ఫోర్స్ అంటుంది, ఎందుకంటే డ్యూ టు కొరియోలిస్ ఫోర్స్ అండి. కొరియోలిస్ ఫోర్స్ మనకి ఎప్పుడన్నా ఒక బాడీ మోషన్లో ఉంటున్నప్పుడు ఆ బాడీలో ఏదన్నా ఫ్లూయిడ్స్ పార్టికల్ వెళ్తున్నప్పుడు డిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట, డ్యూ టు కొరియోలిస్ ఫోర్స్ అది. ఓకే, సో సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ 30 to 40 degrees నార్త్ ఆర్ సౌత్ ఉంటాయి. మనం ఏమనుకున్నాం, హై ప్రెషర్ ఈక్వెటోరియల్ అనేది లో ప్రెషర్, హై ప్రెషర్ టు లో ప్రెషర్ మనకి పవనాలు వీస్తాయి అనుకున్నాము. సో మనకి విండ్స్ అనేది ఇట్లా వస్తాయి, యాక్చువల్గా అయితే ఇట్లా రావాలి, కానీ మనకి
ఎప్పుడు అట్లా స్ట్రెయిట్గా వస్తాయి? ఒకవేళ కనుక ఎర్త్కి రొటేషన్ లేకపోతే. మన ఎర్త్కి రొటేషన్ ఉంటుంది. సో ఎర్త్కి రొటేషన్ ఉండడం వలన స్ట్రెయిట్గా కాకుండా కొరియోలిస్ ఫోర్స్ ఉంటుంది. ఆ కొరియోలిస్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఆ విండ్స్ని లైట్గా షిఫ్ట్ చేస్తుంది. ఆ విండ్స్కి ఎటు షిఫ్ట్ చేస్తుంది? ఆ విండ్స్ని అంటే టువర్డ్స్ దేర్ రైట్ దేర్ లెఫ్ట్ అన్నట్టు. సో ఇక్కడ మనకి నార్దర్న్ హెమిస్ఫియర్ కదండి, ఇదంతా నార్దర్న్ హెమిస్ఫియర్లో చూసుకున్నట్లయితే కొరియోలిస్ ఫోర్స్ ఎటువైపు షిఫ్ట్ చేస్తుంది? వాటి యొక్క రైట్కి షిఫ్ట్ చేస్తుంది నార్దర్న్ హెమిస్ఫియర్లో. వాటి రైట్ అంటే సపోజ్ ఈ విండ్ ఉంది, ఈ విండ్ యొక్క రైట్ అంటే మనకి ఎట్లా వస్తుంది? ఈ విధంగా వస్తాయి అన్నమాట. విండ్స్ మనకి ఈ విధంగా వస్తుంటాయి, స్ట్రెయిట్గా రాకుండా ఈ విధంగా టర్న్ అవుతూ వస్తుంటాయి మనకి విండ్స్. ఎందుకు అంటే కొరియోలిస్ ఫోర్స్ వల్ల. అదేవిధంగా నార్మల్గా మనం ఏమనుకున్నాం, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి కింద నుంచి కూడా మనకి విండ్స్ అనేవి స్ట్రెయిట్గా రావాలి, కానీ స్ట్రెయిట్గా రావు. ఎందుకంటే ఎర్త్ రొటేషన్ వల్ల కొరియోలిస్ ఫోర్స్ ఉంటుంది. కొరియోలిస్ ఫోర్స్ ఎట్లా తిప్పుతుంది? సదరన్ హెమిస్ఫియర్లో వాటి యొక్క లెఫ్ట్ వైపు తిప్పుతుంది. వాటి యొక్క లెఫ్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా విండ్ వెళ్తుంది లెఫ్ట్, సో మనకి ఈ విధంగా విండ్స్ వేస్తుంటాయి అన్నమాట. సో నార్దర్న్ హెమిస్ఫియర్లో మనకి ఈ విధంగా విండ్స్ వస్తుంటాయి, సదరన్ హెమిస్ఫియర్లో ఈ విధంగా విండ్స్ వస్తుంటాయి. సో దీన్నే మనము మళ్ళీ క్లియర్గా డిఫ్లెక్షన్తో పాటు వేసుకుంటే ఇది ఈక్వటోరియల్ లో అండి, ఇది సబ్ ట్రాపికల్ హై సదరన్ బెల్ట్లో, ఇది కూడా సబ్ ట్రాపికల్ హై నార్దర్న్ హెమిస్ఫియర్లో. ఇప్పుడు విండ్స్ ఎట్లా వస్తున్నాయి మనకి? ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా వస్తాయి, ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా వస్తాయి. సో ఎందుకు ఈ డైరెక్షన్ ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందంటే ఇదే రీజన్ అనమాట. ఈ డైరెక్షన్ ఉంటే మనం బొమ్మలు చూస్తే విండ్స్ మనకి ఈ డైరెక్షన్లో చూపిస్తుంటారు ఇట్లాగా. యాక్చువల్గా ఎందుకు అట్లా తిరుగుతున్నాయి అంటే కొరియోలిస్ ఫోర్స్ వల్ల. టువర్డ్స్ దేర్ రైట్ నార్దర్న్ హెమిస్ఫియర్, టువర్డ్స్ దేర్ లెఫ్ట్ సదరన్ హెమిస్ఫియర్లో. మనకి ఈక్వటోరియల్ బెల్ట్ పైన సబ్ ట్రాపికల్, కింద సబ్ ట్రాపికల్. సో ఈ విండ్స్ ఉన్నాయి చూసారా, అంటే ఈక్వటోరియల్ బెల్ట్ నుంచి ఆ సబ్ ట్రాపికల్ వైపు వచ్చే విండ్స్, వీటినే మనము ట్రేడ్ విండ్స్ అంటాం అన్నమాట. వ్యాపార పవనాలు ట్రేడ్ విండ్స్ అంటాం. ట్రేడ్ విండ్స్ అంటాం ఈ విండ్స్ని. సో ఇప్పుడు ఇది మనం డయాగ్రామాటికల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, టువర్డ్స్ దేర్ రైట్ కాబట్టి మనకి ఈ డైరెక్షన్లో ఇట్లా విండ్స్ డిఫ్లెక్ట్ అవుతున్నాయి, దేర్ లెఫ్ట్ కాబట్టి ఇలా అవుతున్నాయి. యాక్చువల్గా అది కూడా స్ట్రెయిట్గా వెళ్ళు, ఓన్లీ అండర్స్టాండింగ్ కోసమే. యాక్చువల్గా అయితే ఇదిగోండి ఇట్లా ఉంటుంది. సో మనకి ఇది ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్, ఈ సబ్ ట్రాపికల్ హై, మనకి విండ్స్ ఈ విధంగా డిఫ్లెక్ట్ అవుతున్నాయి కొరియోలిస్ ఫోర్స్ వల్ల. సో ఈ బొమ్మ చూడగానే అది అర్థం అవ్వాలి విండ్స్ ఎందుకు ఇట్లా ఉన్నాయి అని. ఎస్ శివతేజ గారు, అది కంటిన్యూస్ ప్రాసెస్ సార్ అంటున్నారు. ఎస్ అండి, నా నెక్స్ట్ పాయింట్ అదే, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది మనకి సంవత్సరమంతా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అందుకనే వీటిని మనము పెర్మనెంట్ విండ్స్ అంటాము. ఈ పవనాలనే పెర్మనెంట్ విండ్స్ అంటామండి. అవన్నీ విండ్స్ చెప్పాక నేను చెప్తాను ఎందుకు అట్లా అంటాం ఏంటి అనేది. నెక్స్ట్ టైప్ ఆఫ్ విండ్స్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఉంది, దానిపైన ఏముంటుంది, సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్ ఉంటుంది. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి సబ్ పోలార్ వైపు విండ్స్ వెళ్తాయి అనుకున్నాం. కాకపోతే నార్దర్న్ హెమిస్ఫియర్లో మనకి ఇవి టువర్డ్స్ దే రైట్ తిరుగుతాయి. సో ఈ విధంగా తిరుగుతాయి అనమాట నార్త్లో. అదే మనం సదరన్ హెమిస్ఫియర్, ఇది నార్దర్న్ హెమిస్ఫియర్ అండి. అదే మనం సదరన్ హెమిస్ఫియర్ కనుక చూసుకున్నట్లయితే మనకి సబ్ ట్రాపికల్ హై ఉంటుంది, సబ్ పోలార్ లో ఉంటుంది. మనకి యాక్చువల్గా విండ్స్ ఇట్లా రావాలి, కానీ సదరన్ హెమిస్ఫియర్ దక్షిణార్ధగోళంలో టువర్డ్స్ దేర్ లెఫ్ట్ తిరుగుతాయి విండ్స్. టువర్డ్స్ దేర్ లెఫ్ట్ అంటే ఈ విధంగా తిరుగుతాయి అన్నమాట విండ్స్. సో అదే మీకు ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, టువర్డ్స్ దేర్ రైట్. యాక్చువల్గా అయితే మనకు స్ట్రైట్గా వెళ్ళాలి, కానీ టువర్డ్స్ దేర్ రైట్ వెళ్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే టువర్డ్స్ దేర్ లెఫ్ట్ వెళ్తున్నాయి. పోలార్ నుంచి అంటే ఈ పోలార్ రీజియన్ నుంచి ఈ సబ్ పోలార్ చూసుకున్నట్లయితే హై టు లో వెళ్తాయి విండ్స్, ఇట్లా రావాలి, కానీ టువర్డ్స్ దేర్ రైట్ కాబట్టి మనకి ఇట్లా డిఫ్లెక్ట్ అవుతున్నాయి.
ఇక్కడ సదరన్ హెమిస్ఫియర్లో చూసుకున్నట్లయితే టువర్డ్స్ దేర్ లెఫ్ట్ కాబట్టి ఇట్లా ఎడమ వైపు అవి వాళ్ళు తిరుగుతూ ప్రయాణిస్తున్నాయి. ఈ డైరెక్షన్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఒకసారి అర్థమవుతే అది ఈజీ వేసేయచ్చండి. హై టు లో వెళ్తాయి గాలులు. నార్దర్న్ హెమిస్ఫియర్ అయితే వాటి రైట్, సదరన్ హెమిస్ఫియర్ అయితే వాటి లెఫ్ట్. సింపుల్ పాయింటే. ఓకే, మనకి ఇప్పుడు వాటికి పేర్లు ఏ విధంగా మనం పెడదాము అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం విండ్స్కి అసలు నేమ్స్ ఏ విధంగా ఇస్తాము అనేది చూద్దాం. విండ్స్కి పేర్లు అనేవండి ఆ విండ్స్ ఏ డైరెక్షన్ నుంచి మొదలవుతున్నాయో, జనరల్గా విండ్స్ని మనము ఏ డైరెక్షన్ నుంచి అవి మొదలవుతున్నాయో ఆ డైరెక్షన్ పరంగా చెప్తాం. అంటే జనరలీ విండ్స్ ఆర్ నేమ్డ్ అకార్డింగ్ టు the direction from which it begins to move. సో జనరల్గా పవనాలకి మనము పేరు ఎట్లా పెడతామంటే ఏ డైరెక్షన్ నుంచి, ఏ దిక్కు నుంచి అవి మొదలవుతూ వస్తున్నాయో ఆ దిక్కుతో మనం ఆ విండ్ యొక్క పేరుని పెడతాం. అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఏమన్నాము, నార్దర్న్ హెమిస్ఫియర్లో మనకి ఇవి ఉంటే వీటిని ట్రేడ్ విండ్స్ అంటాము అనుకున్నాము. సో ఈ ట్రేడ్ విండ్స్ మనకి ఏ దిశ నుంచి ప్రారంభమవుతున్నాయి ఆన్సర్ చేయండి. సో నార్దర్న్ హెమిస్ఫియర్లో ట్రేడ్ విండ్స్, మీకు డైరెక్షన్స్ చెప్తాను క్లారిటీ కోసం. ఏంటంటే మనకి ఇది నార్త్ అంటాము, ఇది సౌత్ అంటాము, ఇది ఈస్ట్ అంటాము, ఇది వెస్ట్ అంటాం. ఈ ప్రాంతాన్ని మనము నార్త్ ఈస్ట్ అంటాము, ఈ ప్రాంతాన్ని మనం నార్త్ వెస్ట్ అంటాము, దీన్ని మనం సౌత్ వెస్ట్ అంటాము, దీన్ని సౌత్ ఈస్ట్ అంటాం. సో ఒక గాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వీస్తుంది అనుకోండి, ఇది ఎక్కడి నుంచి మొదలైనట్టు ఈ గాలి డైరెక్షన్ ఇటు ఉంది అంటే ఇటు వెళ్తుంది. మొదలైంది ఎక్కడ? మనకి ఈ డైరెక్షన్లో మొదలైంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాలి ఇట్లా వీస్తుంది అనుకోండి, ఇట్లా వీస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడ మొదలైనట్టు? ఈ డైరెక్షన్లో మొదలైనట్టు. సో అప్పుడు మీరు ఎక్కడి నుంచి మొదలైంది అంటే నార్త్ ఈస్ట్ అనాలి. ఇది సింపుల్గా అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా ఒక గాలి చూసారనుకోండి, ఒక గాలి బొమ్మని, అక్కడ మీరు కోఆర్డినేట్స్ వేసేసుకోండి. వేసుకున్నప్పుడు ఇది ఎక్కడ వస్తుంది అనేది మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి అంటే మీరు ఎగ్జాక్ట్గా యారో కోఆర్డినేట్ 0 దగ్గర ఉండేటట్టు యారో వేసుకోండి, కోఆర్డినేట్స్ వేసుకోండి. సో అది ఏ దిశ నుంచి ప్రారంభమైంది అనేది ఐడియా వస్తుంది. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఉత్తరార్ధగోళంలో ఈ ట్రేడ్ విండ్స్ ఈ డైరెక్షన్లో ఉన్నాయి కదా విండ్స్, ఇవి ఏ దిక్కు నుంచి ప్రారంభం అయ్యాయి ఆన్సర్ చేయండి. ఏ డైరెక్షన్ నుంచి ప్రారంభం అయ్యాయి, ఎటు వెళ్తున్నాయి కాదు, ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. సుల్తానా మొహమ్మద్ గారు నార్త్ ఈస్ట్ అంటున్నారు. అంటే నార్త్ ఈస్ట్ నుంచి మొదలయ్యాయి ఆ విండ్స్ అంటున్నారు. అబీ గారు ఈస్టర్న్ సైడ్ అంటున్నారు. ఈస్టర్న్ కాదండి, మనం పర్టికులర్గా ఏదో ఒకటి చెప్పాలి. ఈస్టా, నార్త్ ఈస్టా, నార్తా, వెస్టా, సౌత్ వెస్టా, రైట్ సైడ్, నార్త్ సైడ్, రైట్ టు నార్త్ అట్లా కాదు, డైరెక్ట్గా నార్త్ ఈస్ట్, నార్త్, సౌత్ వెస్ట్. రైట్ ఆఫ్ నార్త్ అంటే మీ మీనింగ్ నార్త్ ఈస్ట్ అన్నట్టు. యా, సో చాలామంది చెప్పినట్లు మనకు ఈ విండ్స్ ఇట్లా మనం కోఆర్డినేట్స్ వేసుకుంటే అక్కడ ఇది నార్త్, ఇది ఈస్ట్, కాబట్టి ఇక్కడ ఉన్న విండ్స్ అన్నీ ఏమవుతాయి? నార్త్ ఈస్ట్ అవుతాయి. అందుకని ఈ విండ్స్ని మనము నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటాము. ఈ విండ్స్ని మనము నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని అంటాము. సో ఇప్పుడు దీనికి చెప్పండి, సదరన్ దక్షిణార్ధగోళంలో సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రవహించే, సబ్ ట్రాపికల్ లో ప్రెషర్ బెల్ట్ అండి అంటే ఆపాయన రేఖ అధిక పీడన మేకల నుంచి భూమధ్య రేఖ అల్పపీడనం వరకు ప్రవహించే గాలులు ఏ దిశ నుంచి ప్రారంభం అవుతున్నాయి? దక్షిణార్ధగోళం చెప్పండి. యా, ప్రశాంత్, సాయి, లావణ్యలత సౌత్ ఈస్ట్ అంటున్నారు. వెరీ గుడ్. మనకి పవనాలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కోఆర్డినేట్స్ వేసుకుంటే మనకు వచ్చేది సౌత్ ఈస్ట్. కాబట్టి ఈ విండ్స్ని మనము సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని అంటాము.
నెక్స్ట్ మనం చూడాల్సింది ఇంకొక పాయింట్ ఏంటంటే కొరియోలిస్ ఫోర్స్ భూమి చుట్టూ ఒకే విధంగా ఉంటుందా అంటే ఉండదండి. కొరియోలిస్ ఫోర్స్ అనేది యాక్చువల్గా అయితే మనకి భూమి ఇట్లా ఉందనుకోండి, ఆ భూమి మధ్యలో మనం చూసుకున్నట్లయితే భూమధ్య రేఖలో ఈక్వేటర్లో కొరియోలిస్ ఫోర్స్ అసలు ఉండదు. అంటే ఈక్వేటర్ ప్రాంతంలో కొరియోలిస్ ఫోర్స్ అనేది ఉండదు. సో కొరియోలిస్ ఫోర్స్ అంటే 0. ఈక్వేటర్ దగ్గర కొరియోలిస్ ఫోర్స్ 0 అండి ఈక్వేటర్ దగ్గర. సో దేర్ వోంట్ బి ఎనీ కొరియోలిస్ ఫోర్స్ ఎట్ ద ఈక్వేటర్. మనం ఈక్వేటర్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ కొరియోలిస్ ఫోర్స్ పెరుగుతూ ఉంటుంటుంది, కొరియోలిస్ ఫోర్స్ పెరుగుతుంది. కిందకి వెళ్ళే కొద్దీ కూడా కొరియోలిస్ ఫోర్స్ పెరుగుతుంది. సో ఇప్పుడు చెప్పండి, కొరియోలిస్ ఫోర్స్ 0 ఎట్ ఈక్వేటర్ అన్నాం, మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ చేయండి. కొరియోలిస్ ఫోర్స్ మ్యాక్సిమం ఏ ప్రాంతంలో ఉంటుంది? ఎస్, మ్యాక్సిమం అంటే మరి ఈక్వేటర్ దగ్గర 0, పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది అంటున్నారు. పెరుగుతూ పెరుగుతూ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? పోల్స్ దగ్గర ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం పోల్స్ దగ్గర ఉంటుంది. అందుకనే మనకి పవనాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పవనం ఉందనుకోండి, దీన్ని లైట్గా టువర్డ్స్ దేర్ రైట్ డిఫ్లెక్ట్ చేయగలుగుతుంది. ఇంకొంచెం పైన ఉందనుకోండి ఏదైనా విండ్, అక్కడ కొరియోలిస్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం స్టీప్గా డిఫ్లెక్ట్ చేస్తుంది. ఇట్లాగా అంటే కొంచెం స్టీప్గా డిఫ్లెక్ట్ చేస్తుంది, బాగా డిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట టువర్డ్స్ దేర్ రైట్. సో మనకి కొంత ఎత్తు వెళ్ళిన తర్వాత పవనాలని బాగా ఎక్కువగా డిఫ్లెక్ట్ చేయగలుగుతాయి కొరియోలిస్ ఫోర్స్. ఎందుకు అంటే అక్కడ కొరియోలిస్ ఫోర్స్ చాలా మ్యాక్సిమం ఎక్కువగా ఉంటుంటుంది కాబట్టి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది మనం నెక్స్ట్ వాడతాం. ఎక్కడ వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సబ్ పోలార్ లో ప్రెషర్, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్. నార్మల్గా అయితే విండ్స్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి సబ్ పోలార్కి వెళ్ళాలి ఇట్లాగా, కానీ అట్లా వెళ్ళదు. ఎందుకంటే కొరియోలిస్ ఫోర్స్, ఇది నార్దర్న్ హెమిస్ఫియర్ అండి, కొరియోలిస్ ఫోర్స్ ఉంటుంది. కొరియోలిస్ ఫోర్స్ నార్దర్న్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధగోళంలో వాటి రైట్ కుడివైపు తిప్పుతాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి దాదాపుగా ఎంత, సమ్ 70 degrees, ఇది ఒక 40 degrees. కొరియోలిస్ ఫోర్స్ మన కిందకున్నంత వీక్ ఉండదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి విండ్స్ని ఇది చాలా ఎక్కువగా డిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే టువర్డ్స్ దే రైట్ బాగా డిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే మనకి విండ్స్ ఈ రకంగా వెళ్తున్నట్లు కనబడుతుంటాయి దాదాపుగా. సో విండ్స్ ఈ రకంగా వెళ్తుంటాయి. ఇప్పుడు ఈ విండ్స్ యొక్క డైరెక్షన్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది చెప్పండి. సో ఈ విండ్స్ని నేను ఏ విధంగా చెప్పచ్చు అంటే ఈ విండ్స్ డైరెక్షన్ చెప్పండి, ఎక్కడి నుంచి ప్రారంభమయ్యింది, ఏ డైరెక్షన్ నుంచి ఆ విండ్స్ ప్రారంభమయ్యింది? సో ఆన్సర్ చేయండి. విండ్స్ ఏ డైరెక్షన్ నుంచి ప్రారంభమయ్యింది? చూడండి, ఇవి మనకి ఇట్లా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందంటే విండ్, మనం దాన్ని ఇట్లా తీసుకొని సౌత్ వెస్ట్గా చెప్తాం. ఈ విండ్ మనకి ఎట్లా ఉంది, దాదాపుగా ఇట్లా ఉంది. అక్కడ మీరు తీసుకున్నారు అనుకోండి, సౌత్కి రావట్లేదు కదా, ఇక్కడ పాయింటే అదనమాట. మనకి ఇక్కడ సౌత్కి వచ్చేలాగా లేదు, ఎందుకంటే కొరియోలిస్ ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల దాదాపుగా మనకి ఇవి ఫ్లాట్గా వెళ్తున్నాయి. సో సౌత్ వెస్ట్ కింద తీసుకోకండి, ఎందుకంటే ద హోల్ పాయింట్ అదే. అక్కడ రవికుమార్ గారు ఈస్ట్ అంటున్నారు. మనకి ఎప్పుడన్నా విండ్స్ ఏ డైరెక్షన్ మనం అన్నాము, ఎటు వెళ్తున్నాయి కాదు, ఎక్కడ నుంచి వెళ్తున్నది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఏ దిశ నుంచి ప్రారంభమైంది, దాన్ని బట్టి చెప్పాలి మనం విండ్స్ డైరెక్షన్. షేక్ షారుఖ్ గారు వెస్ట్ అన్నారు, గుడ్. రోజా పల్నాటి వెస్ట్, గుడ్. సృజనా భరత్ వెస్ట్, ఓకే. మనం ఈ విండ్స్ని చూసుకున్నాం అనుకోండి, ఈ విండ్స్ ఎట్లా వెళ్తున్నాయి, ఇట్లా వెళ్తున్నాయి. అంటే దాదాపుగా మనకి అక్కడ ఒక యాక్సిస్ వేసుకుంటే అది వెస్ట్ నుంచి మొదలవుతున్నాయి ఆ విండ్స్. సో వీటిని మనము వెస్టర్లీస్ అంటాం. అందుకే ఈ విండ్స్నే మనము వెస్టర్లీస్ అని అంటాము. ఎందుకంటాం ఆ వెస్టర్లీస్ అంటే వెస్ట్ నుంచి వెళ్తున్నాయి కాబట్టి. పశ్చిమ పవనాలు, వెస్టర్లీస్ అంటాం వాటిని. తెలుగులో పశ్చిమ పవనాలు, ఎందుకంటే పశ్చిమ వైపు నుంచి ఆ గాలులు అయితే మొదలయ్యి వెళ్తున్నాయి కాబట్టి. ఇదే రకంగా మనము సదరన్ హెమిస్ఫియర్ గురించి మాట్లాడుకున్నట్లయితే
ఇది సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్, ఇది సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్. హై నుంచి లోకి రావాలి గాలులు, కానీ టువర్డ్స్ దేర్ లెఫ్ట్ మళ్ళీ కొరియోలిస్ ఫోర్స్. కాబట్టి యాక్చువల్గా నార్మల్గా కొరియోలిస్ ఫోర్స్ తక్కువ ఉంటే ఈ విధంగా వచ్చేవి, కానీ కొరియోలిస్ ఫోర్స్ ఇక్కడ బాగా ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి విండ్స్ ఈ విధంగా టువర్డ్స్ దేర్ లెఫ్ట్ మనకి మల్లుతుంది. సో ఇక్కడ డైరెక్షన్ చూసుకుంటే సేమ్ ఎక్కడి నుంచి వెళ్తున్నట్టు, ఇది వెస్ట్ నుంచి వస్తున్నట్టు, వెస్టర్లీస్. సో సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్కి వెళ్ళే విండ్స్ని మనము వెస్టర్లీస్ అని అంటాము, పశ్చిమ పవనాలు అని అంటాము. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ని మనము ఇది పోలార్ హై దగ్గర వాడదాము. ఉత్తరార్ధ గోళం, నార్దర్న్ హెమిస్పియర్, దిస్ ఈజ్ పోలార్ హై, దిస్ ఈజ్ సబ్ పోలార్ లో. నార్మల్గా అయితే పోలార్ హై నుంచి గాలులు రావాలి, ఎందుకంటే హై ప్రెషర్ టు లో ప్రెషర్ గాలులు వెళ్తాయి కాబట్టి. కానీ వాస్తవంగా కొరియోలిస్ ఫోర్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, నార్దర్న్ హెమిస్పియర్ అయితే వాటి రైట్ వైపు డిఫ్లెక్ట్ చేస్తుంది. సో వాటి రైట్ అంటే ఎటు, ఇట్లా. మనకి కొరియోలిస్ ఫోర్స్ తక్కువ ఉంటే మనకి ఈ విధంగా డిఫ్లెక్ట్ అయ్యేవి గాలులు, కానీ ఇక్కడ కొరియోలిస్ ఫోర్స్ చాలా మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి గాలుల్ని చాలా ఎక్కువగా డిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మనకి విండ్స్ ఈ విధంగా డిఫ్లెక్ట్ అవుతాయి ఈ ప్రాంతంలో. ఇప్పుడు ఈ విండ్స్ యొక్క డైరెక్షన్ చెప్పండి అని నేను అడుగుతాను. అప్పుడు మీరు ఇట్లా గ్రాఫ్ వేసుకుంటారు. గ్రాఫ్ వేసుకొని సార్ ఇవి ఈస్ట్ నుంచి మొదలవుతున్నాయి గ్రాఫ్లో, సో ఇవి ఈస్టర్న్ సైడ్ అంటారు. సో ఇవి ఈస్టర్న్ విండ్స్ అంటారు, అందుకని వీటిని మనము ఈస్టర్లీస్ అని అంటాము. తెలుగులో ధ్రువ తూర్పు పవనాలు, లేకపోతే సింపుల్గా తూర్పు పవనాలు అని గుర్తు పెట్టుకోండి. సాధారణ హెమిస్పియర్లో కూడా అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఇది సబ్ పోలార్ లో, ఇది పోలార్ హై. పోలార్ హై నుంచి యాక్చువల్గా గాలులు వెళ్ళాలి. దక్షిణార్ధగోళంలో టువర్డ్స్ దేర్ లెఫ్ట్ తిప్పుద్ది కొరియోలిస్ ఫోర్స్. టువర్డ్స్ దేర్ లెఫ్ట్ అంటే ఎటువైపు వెళ్తాయి, ఇవి ఈ విధంగా వెళ్తాయి. సో అక్కడ మీరు చూసుకున్న కొరియోలిస్ ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల గాలులు ఈ విధంగా వీస్తాయి. వాటిని ఈస్టర్లీస్ అంటాము, ఎందుకంటే విండ్స్ ఆర్ నేమ్డ్ అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఫ్రమ్ విచ్ ఇట్ స్టార్ట్స్, ఇట్ బిగిన్స్ టు మూవ్. అందుకనే వాటిని వెస్టర్లీస్, ఈస్టర్లీస్ అని అంటుంటాడు. సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని ఎందుకు అంటాడు అంటే ఇదే రీజన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటున్నాడు, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటున్నాడు, వెస్టర్లీస్ అంటున్నాడు, వెస్టర్లీస్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఈస్టర్లీస్ అంటున్నాడు, ఈస్టర్లీస్ అంటున్నాడు. ఎందుకు ఈ వెస్టర్లీ, ఎందుకు ఈ ఈస్టర్లీ, ఎందుకు ఈ నార్త్ ఈస్ట్, ఎందుకు ఈ సౌత్ ఈస్ట్ అనేది అర్థమయ్యింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, ప్రివైలింగ్ విండ్స్, ఇవన్నీ. దీంట్ని ట్రేడ్ విండ్స్ అని ఎందుకు అన్నారు అని మళ్ళీ మనకు డౌట్ ఉండొచ్చు. సింపుల్ అండి, ట్రేడ్ విండ్స్ అని ఎందుకు అన్నారు అంటే వాటిని బేసికలీ ఆ ప్రాంతాల్లో వ్యాపారం బాగా అవుతున్నప్పుడు షిప్ నౌకలు వెళ్ళినప్పుడు ఆ గాలులు వీయడం వల్ల ఆ నౌకల యొక్క వేగం పెరుగుతూ వ్యాపారంకి, ట్రేడ్కి బాగా ఉపయోగపడతాయండి ఆ పవనాలు. అందుకని వాటిని ట్రేడ్ విండ్స్ అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక షిప్ ఇట్లా వస్తుంది అనుకోండి, అది ఆ షిప్ని ఈజీగా మూవ్ అవ్వడానికి గాలి కూడా తోడ్పాటు అవుతుంది, అందుకని వాటిని ట్రేడ్ విండ్స్ అంటాము, వ్యాపార పవనాలు. ఓకే, సో మనం ఇప్పుడు సైకిల్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, ఇదిగోండి ఇక్కడ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఉంది, ఈక్వటోరియల్ లో ఉంది. సబ్ ట్రాపికల్ టు ఈక్వటోరియల్ లో వైపు పవనాలు వీస్తాయి. ఈక్వటోరియల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో గాలి ఆ వేడిని పీల్చుకొని లైట్ అయ్యి రైజ్ అవుతుంది అనమాట పైకి. సో వార్మ్ ఎయిర్ రైజెస్ అప్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో వార్మ్ ఎయిర్ ఉంది. వార్మ్ ఎయిర్ ఏమవుతుంది, లో ప్రెషర్ ఇక్కడ ఉండడం వల్ల పైకి రైజ్ అవుతుంది అనమాట. ఈ పైకి రైజ్ అయినారు కొంత ఎయిర్ అయిన తర్వాత పైకి మళ్ళీ డిఫ్లెక్ట్ అవుతుంటుంది. డిఫ్లెక్ట్ అయిన తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి కూల్ అవుతుంది, మళ్ళీ క్రిందకు వస్తుంది. అక్కడ హై ప్రెషర్ బెల్ట్ రీజన్ అది. మళ్ళీ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ విండ్స్ మూవ్ అవుతాయి కాబట్టి మళ్ళీ లో ప్రెషర్ వైపు మూవ్ అవుతుంది.
అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం లో ప్రెషర్ వల్ల పైకి లేస్తుంది, మళ్ళీ డిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ కిందకు వస్తుంది. ఇది హై ప్రెషర్ వల్ల మళ్ళీ లో ప్రెషర్కి వెళ్తుంది. సో ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇవి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మనకి సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఇవి ఏ మంత్స్లో ఏర్పడితే వస్తాయి అంటున్నారు షేక్ షారుఖ్ గారు. చెప్తానండి, ఇది కంప్లీట్ త్రూ అవుట్ ఇయర్ ఉంటాయి, నిరంతరం భూమిపైన వీస్తూ ఉంటాయండి ఈ గాలులు. అందుకనే వీటిని పెర్మనెంట్ విండ్స్ అంటారు. చెప్తా ఆ పాయింట్. ఏ ప్రాంతాల్లో వేస్తుంది అంటే భూమి మొత్తం వేస్తాయి ఇవి. అందుకని వీటిని ప్లానెటరీ విండ్స్ అంటాం, ఎందుకంటే ప్లానెట్ మొత్తం వేస్తాయి కాబట్టి. ఎప్పుడు కురుస్తాయి అంటే నిరంతరం సంవత్సరం పొడవునా వేస్తాయి, అందుకని వీటిని పెర్మనెంట్ విండ్స్ అంటాం. సో ఇప్పుడు మనం ఈ సెల్స్ గురించి చూస్తున్నాము. ఈ విధంగా మనకి ప్రతి పాయింట్ దగ్గర సెల్స్ ఏర్పడుతుంటాయి. సెల్స్ అంటే ఒక సైకిల్ కాబట్టి ఒక సైకిల్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంటుంది. అబీ గారు ఏమడుతున్నట్టు నార్త్ అయినా సౌత్ అయినా విండ్స్ వీచే దిశను బట్టి నేమ్ వస్తుంది సార్. అవునండి, నార్త్ అవనివ్వండి, సౌత్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, విండ్ అసలు ఎప్పుడన్నా ఒక విండ్ అంటే దానికి పేరు ఎట్లా పెడతారంటే అది ఏ దిశ నుంచి వీస్తూ మొదలయ్యిందో, అది ఏ దిశ నుంచి వీయడం మొదలయ్యిందో ఆ డైరెక్షన్ పేరుతో ఆ విండ్కి పేరు పెడతారండి. విండ్స్ ఆర్ నేమ్డ్ అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఫ్రమ్ విచ్ ఇట్ బిగిన్స్ టు మూవ్. సో మనకి ఈ విధంగా సెల్స్ ఏర్పడుతుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ ఇమేజ్లో చూడొచ్చు మీరు. ఈ ఇమేజ్లో ఇక్కడ మీకు ఎట్లా ఉంది, ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి మనకి ఈక్వటోరియల్లో వచ్చింది. ఈక్వటోరియల్లో వచ్చిన తర్వాత మనం ఇందాక చూసుకున్నట్టు అక్కడ లో ప్రెషర్ కాబట్టి పైకి విండ్ రైజ్ అయింది, మళ్ళీ ఇట్లా డైవర్జ్ అయింది. ఇక్కడ మళ్ళీ విండ్ కూల్ అవ్వగానే మళ్ళీ హై ప్రెషర్ రీజన్ దగ్గర కిందకు వచ్చింది. ఇది హై ప్రెషర్ కాబట్టి హై ప్రెషర్ టు లో ప్రెషర్ ఎప్పుడు విండ్ అవుతుంది, మూవ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇట్లా విండ్ వచ్చింది. కాబట్టి ఇది నిరంతరం ఈ సైకిల్ రొటేట్ అవుతూ ఉంటుంటాయి అన్నమాట విండ్స్. ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ టు ఈక్వటోరియల్ ప్రెషర్ దగ్గర ఉన్న ఈ సైకిల్నే మనము హ్యాడ్లీ సైకిల్ అంటామండి. ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో హ్యాడ్లీ సైకిల్ ఏ రెండు ప్రాంతాల మధ్యన వీచే గాలిని మనము హ్యాడ్లీ సైకిల్ ఏర్పాటు చేస్తాయి అంటాడు. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి మనకి ఈక్వటోరియల్ లో వైపు వీచే గాలులు హ్యాడ్లీ సెల్ని ఏర్పాటు చేస్తాయి. ఒక హ్యాడ్లీ సెల్ మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది, ఇంకో హ్యాడ్లీ సెల్ దక్షిణ అర్ధగోళంలో ఉంటుంది. హ్యాడ్లీ సెల్ ఏ పవనాల వల్ల ఏర్పడతాయి? ట్రేడ్ విండ్స్ వల్ల ఏర్పడతాయి. ఆప్షన్స్ ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్, ఈస్టర్లీస్ అంటాడు. ట్రేడ్ విండ్స్ వల్ల ఏర్పడే సైకిల్ని హ్యాడ్లీ సెల్ అంటాము. నెక్స్ట్ మనము సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్ వైపు కూడా చూసుకున్నట్లయితే విండ్స్ మనకి యాక్చువల్గా అయితే ఏంటి, హై ప్రెషర్ దగ్గర నుంచి విండ్స్ లో ప్రెషర్ వైపు వెళ్తుంది. ఇక్కడ లో ప్రెషర్ కాబట్టి పైకి రైజ్ అవుతుంది, మళ్ళీ మనకి ఆ సైకిల్ వస్తుంది. సో సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్ వైపు ఏర్పడిన సైకిల్నే మనము ఫెర్రల్ సెల్ అంటాము. సేమ్ సదరన్ హెమిస్ఫియర్లో కూడా అంతే, ఒక ఫెర్రల్ సెల్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఉన్న సైకిల్ని ఫెర్రల్ సెల్ ఉంటుంది. ఎగ్జామినేషన్స్లో ఏమని అడుగుతాడు, ఫెర్రల్ సెల్ ఏ పవనాల వల్ల ఏర్పడ్డాయి అంటాడు. అవేం పవనాలు అండి, మనకి వెస్టర్లీస్ అనమాట. సో మనకు ఆ మధ్యలో ఉన్న వెస్టర్లీసే కదండి. సబ్ ట్రాపికల్ హై సబ్ పోలార్లో మధ్యలో ఉన్న విండ్స్ వెస్టర్లీస్. సో వెస్టర్లీస్ వల్ల ఏర్పడిన పశ్చిమ పవనాల వల్ల ఏర్పడేదే ఫెర్రల్ సెల్. నెక్స్ట్ మనం పోలార్ రీజన్ చూసుకున్నా మనకి ఇక్కడ ఇది హై ప్రెషర్ కాబట్టి హై ప్రెషర్ నుంచి విండ్స్ వస్తున్నాయి, ఇక్కడ లో ప్రెషర్ కాబట్టి విండ్స్ రైజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి విండ్ మళ్ళీ ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇదంతా ఒక సైకిల్ అవుతుంది. ఈ సైకిల్ని మనము పోలార్ సెల్ అంటాము. దక్షిణార్ధగోళంలో కూడా ఒక పోలార్ సెల్ ఉంటుంది. కాబట్టి ఎర్త్ చుట్టూ ఇవి సెల్స్ ఉంటాయండి. విండ్స్లో భాగంగా హ్యాడ్లీ, ఫెర్రల్, పోలార్. ఫస్ట్ది హ్యాడ్లీ, హెచ్ఎఫ్పి, లేకపోతే కింద ఈక్వేటర్ నుంచి చూసుకుంటే హెచ్ఎఫ్పి అట్లా గుర్తుపెట్టుకోండి. ఈక్వేటర్ నుంచి చూసుకున్నట్లయితే మనకి హెచ్ఎఫ్పి. ఫస్ట్ది హ్యాడ్లీ, నెక్స్ట్ ఫెర్రల్, తర్వాత పోలార్, హెచ్ఎఫ్పి. ఓకే, ఇప్పుడు లైక్ ఇందాక కొంతమంది అడిగారు సరే ఇవి ఎప్పుడు ఉంటాయా ఏంటి అట్లా అని చెప్పి, దానికోసం మనము ఇప్పుడు చూద్దాం. ఈ విండ్స్ అనేది మనకి త్రూ అవుట్ ద ఇయర్ ఉంటాయండి, కంటిన్యూస్గా ఉంటాయి. త్రూ అవుట్ ద ఇయర్ కంటిన్యూస్లీ పెర్మనెంట్గా ఉంటాయి అన్నమాట ఈ విండ్స్, ఎల్లప్పుడూ ఉంటాయి. అందుకనే ఈ విండ్స్ని మనము పర్మనెంట్ విండ్స్ అంటాము. పర్మనెంట్ విండ్స్ అని ఎందుకంటామంటే విండ్స్ ఎప్పటికీ మనకి వీస్తూ ఉంటుంటాయి అన్నమాట ఎర్త్ చుట్టూ.
నెక్స్ట్ కొంతమంది అడిగింది ఏంటంటే ఇవి ఏ ఏ ప్రాంతాల్లో వేస్తుంటాయి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే భూమి అంతా ఇక్కడ చూడండి విండ్స్తో భూమి మొత్తం కవర్ అయింది. సో ప్లానెట్ అంతా వేస్తుంటాయి విండ్స్, ప్లానెట్ అంతా ఈ విండ్స్ ఉంటూనే ఉంటాయి. అందుకని ఈ విండ్స్ని మనము ప్లానెటరీ విండ్స్ అంటాం, బికాస్ దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఓవర్ ది ఎంటైర్ ప్లానెట్. ప్లానెటరీ విండ్స్ అని అంటాము. సో ఈ 2 పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. ఓకే, ప్లానెటరీ విండ్స్, పర్మనెంట్ విండ్స్. నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్కి వెళ్ళాలి. దాన్నే మనము ఈ విండ్స్ వీచేదాన్ని బట్టి, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూసేదాని మీద కూడా ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ ఉంటుంది. దాన్నే మనము ఆన్ షోర్ అండ్ ఆఫ్ షోర్ విండ్స్ అని అంటాము. ఇది కూడా మనకి చాలా అప్లికేషన్గా ఉంటుంది. ఈ పాయింట్ కూడా ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి, యూజ్ అవుతుంటుంది మనకి. ఫస్ట్ మనం ఆన్ షోర్ విండ్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సముద్రం, ఇది భూమి, ల్యాండ్ ఇది సముద్రం. ఒకవేళ ఏదన్నా పవనాలు ఇట్లా వీస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు ఈ పవనాలు సముద్రం నుంచి నేల వైపు వీస్తున్నాయి. సో ఏ పవనాలు అయితే సముద్రం మీద నుంచి ల్యాండ్ వైపు, తీరం వైపు వీస్తున్నాయో వాటిని మనము ఆన్ షోర్ విండ్స్ అంటాం. షోర్ అంటే తీరం అండి, ఆన్ టు ద షోర్ అంటే తీరం పైకి వస్తున్నాయి. ఈ విండ్స్ తీరం మీదకి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రం మీద వస్తున్నాయి. సో అందుకే ఆ విండ్స్ని మనము ఆన్ షోర్ విండ్స్ అంటాము. సో ఏ పవనాలు అయితే సముద్రం పై నుంచి వీస్తూ తీరంని, భూమిని తాకితే, ల్యాండ్ నేలను తాకితే వాటిని మనము ఆన్ షోర్ విండ్స్ అంటాము. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్టే ఫర్ ఎగ్జాంపుల్ విండ్స్, ఇవి ఆన్ షోర్ విండ్స్ అవుతాయి ఇప్పుడు, ఎందుకంటే సముద్రం నుంచి తీరం వైపు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండ్స్ ఈ రకంగా ఉన్నాయి. ఈ విండ్స్ ల్యాండ్ నుంచి సముద్రంకి వెళ్తున్నాయి. అందుకని ఈ విండ్స్ని మనము ఆఫ్ షోర్ విండ్స్ అంటాము. ఆన్ షోర్ విండ్స్, ఆఫ్ షోర్ విండ్స్. ఆన్ షోర్ విండ్స్ అంటే సముద్రం మీద నుంచి భూమి తీరం వైపు వస్తున్నాయి. ఆఫ్ షోర్ విండ్స్ అంటే నేల నుంచి సముద్రం వైపు వెళ్తున్నాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్తానంటే, జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ ఉంది, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఉంది. ఈక్వటోరియల్లో సబ్ ట్రాపికల్ హై ఉంది. ఈక్వటోరియల్లో సబ్ ట్రాపికల్ హై మధ్యన పవనాలు ఎట్లా వేస్తాయి? ట్రేడ్ విండ్స్ వేస్తుంటాయి. ట్రేడ్ విండ్స్ ఎట్లా వేస్తాయి అనుకున్నాం మనం? ఈ విధంగా వేస్తూ ఉంటాయి అనుకున్నాము. నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఈ విధంగా వేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రేడ్ విండ్స్ వేస్తున్నప్పుడు ఇవి ఇక్కడ ఉష్ణోగ్రత ఎట్లా ఉంటుందండి? ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది, జనరల్గా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే మనకి ఆ విండ్స్ కూడా వేడిగా ఉంటాయి. సో ఆ విండ్స్ ఏంటి? మనకి వార్మ్ విండ్స్ అనమాట. సో లిటిల్ బిట్ వామ్గా ఉంటాయి, కొంచెం వేడిగా ఉంటుంది ఆ విండ్స్. సో ఒకవేళ గనక ఈ వేడి గాలులు, వామ్ విండ్స్ సముద్రం పైన ప్రవహిస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఆ వేడి గాలులు ఏం చేస్తాయి? సముద్రంలో ఉన్న నీళ్ళని ఎవాపరేట్ చేస్తూ ఆ తేమతో పాటు అవి ప్రవహిస్తుంటాయి. సో ఆ పాయింట్ క్లియర్గా నోట్ చేసుకోండి. ఏమన్నా గాలులు కాస్త ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగా ఉండి సముద్రం పైన వీస్తూ ఉన్నప్పుడు ఆ వేడి వల్ల సముద్రంని ఎవాపరేషన్, కొంత పార్టికల్స్ని లాక్కుంటూ అధిక తేమతో కూడిన విండ్స్గా మూవ్ అవుతూ ఉంటుంటాయి అన్నమాట సముద్రం పైనుంచి. ఇప్పుడు ఒకవేళ గనక మనకు ఆ అధిక తేమతో కలిగిన ఆ ఆన్షోర్ విండ్స్ నేల వైపు వస్తున్నప్పుడు, తీరం వైపు వస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా కొండలు ఉన్నాయనుకోండి, కొండ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ. ఈ కొండ ఇట్లా కొండ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? ఇట్లా కొండ ఉంది,
ఇక్కడ సముద్రాలపై నుంచి వస్తున్నాయి ఈ విండ్స్ వార్మ్గా ఉన్నాయి, అందుకని చెప్పి సముద్రం నుంచి చాలా తేమను తీసుకొని వస్తున్నాయి. ఈ విండ్స్కి మనకి మౌంటైన్స్, పర్వతాలు లాంటివి ఏవో అడ్డుగా ఉన్నాయి. ఈ అడ్డుగా ఉండడంతో ఈ విండ్స్ ఏమవుతాయి, ఫోర్స్డ్ టు రైజ్, పైకి రైజ్ అవ్వడానికి ఫోర్స్ అవుతుంది. సో ఈ పవనాలు మనకి అధిక తేమతో కూడిన పవనాలు పైకి రైజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందండి, ఎడియాబాటిక్ కూలింగ్ అంటాము. అదేంటో అది వదిలేసండి, మళ్ళీ ఎడియాబాటిక్ కూలింగ్ అంటే దానికి మళ్ళీ చాలా చూడాల్సి ఉంటుంది. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ విండ్స్ మనకి పైకి వెళ్ళే కొద్దీ తేమ ఉంటుంది కాబట్టి మేఘాలను ఏర్పాటు చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఆ మేఘాల వల్ల ఏమవుతుంది, మేఘాలు బాగా బరువెక్కి ఒక ఫైన్ టైం ఏంటంటే వర్షాలు కురుస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, అధిక తేమతో కూడిన పవనాలు సముద్రంపై నుంచి వస్తున్నప్పుడు ఆన్షోర్ విండ్స్ నేల వైపు వచ్చినప్పుడు ఏదన్నా అడ్డంకుగా ఉంటే, ఏదైనా అడ్డు తగిలితే ఆ పవనాలు పైకి లేచి మేఘాలు ఏర్పడి వానలు కురుస్తాయి. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఆన్షోర్ విండ్స్ బ్రింగ్ రెయిన్ఫాల్. ఆన్షోర్ విండ్స్ బ్రింగ్ రెయిన్ఫాల్. సో వర్షాలు తీసుకొస్తాయి ఆన్షోర్ విండ్స్. ఆన్షోర్ విండ్స్ బ్రింగ్ రెయిన్ఫాల్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ గాలిలో ఏమవుతుంది, కొంత వర్షపాతం అయితే ఇక్కడ తీసుకొచ్చింది. ఆ వర్షపాతం తీసుకొచ్చి ఇక్కడ సముద్రం, ఇదంతా ఒక ఖండం అనుకోండి, ఒక కాంటినెంట్. ఇదంతా ఇక్కడ ఈ ఖండానికి ఒక సముద్రం, సీ. సో ఈ సీ మీద నుంచి గాలి వస్తున్నాయి, మంచి తేమతో కూడిన గాలులు. ఈ ప్రాంతం అంతా మంచి వర్షాలు ఇచ్చినాయి. వర్షాలు ఇచ్చిన తర్వాత వాటిలో ఉన్న తేమ శాతం ఏంటి, పూర్తిగా అంతమైపోయింది, తగ్గిపోయిన తర్వాత తేమ లేకుండా, ఎటువంటి తేమ లేకుండా ఈ గాలులు ప్రవహిస్తుంటాయి అన్నమాట. అవి ప్రవహించి వాటిలో ఉన్న తేమ మొత్తం అవి పశ్చిమ వైపు వచ్చేసరికి ఎటువంటి తేమ లేకుండా, ఇక్కడ మళ్ళీ సముద్రం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ ఖండాలకు అటు ఇటు సముద్రాలు ఉంటాయి కాంటినెంట్స్కి. ఇక్కడ ఇవి ఏ టైప్ ఆఫ్ విండ్స్ అవుతాయి, నేల నుంచి సముద్రం వైపు వెళ్తున్నాయి, ఆఫ్ షోర్ విండ్స్. ఇక్కడ ఈ ఆఫ్ షోర్ విండ్స్లో తేమ శాతం ఉండదు, ఎందుకంటే ఇవి నేల ప్రాంతం పైనుంచి వీస్తూ వెళ్తున్నాయి. ఇక్కడ సముద్రం పైన వీస్తున్నప్పుడు ఇవి అధిక ఉష్ణోగ్రతతో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న వాటర్ని తేమలాగా ఇది పీల్చుకోగలిగింది. నేలపైన వెళ్తున్నప్పుడు ఇది పెద్దగా పీల్చుకోలేదు, కాబట్టి ఇందులో తేమ శాతం లేదు. ఇవి నేల నుంచి సముద్రం వైపు వెళ్తున్నాయి కాబట్టి ఆఫ్ షోర్ విండ్స్. కాబట్టి ఆఫ్ షోర్ విండ్స్ మనకి ఎటువంటి వర్షపాతాన్ని తీసుకురావండి. కాబట్టి మనకి ఖండాలలో వెస్టర్న్ ఎడ్జెస్ అంటే పశ్చిమ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎటువంటి వర్షపాతాలు ఉండవు. ఎప్పుడైతే ఏ ప్రాంతంలో అయితే అసలు వర్షపాతం చాలా తక్కువగా ఉంటుందో, వర్షం పెద్దగా పడదో, ఆ ప్రాంతాలు ఏం ఏర్పడతాయి, డెజర్ట్స్ ఏర్పడతాయి, ఎడారులు ఏర్పడతాయి. సో దట్స్ ది ఫండమెంటల్ రీజన్ ట్రాపికల్ రీజన్ అంటే ఈక్వటోరియల్ టు సబ్ ట్రాపికల్ హై ప్రెషర్, ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం, ఈ ప్రాంతాన్ని మనం ట్రాపికల్ రీజన్ అంటాం. ఆ ట్రాపికల్ రీజన్లో ఉన్న భూభాగాల్లో, ఖండాలలో మనకి పశ్చిమ ప్రాంతాలంతా ఎడారులా ఉంటాయి. ఎందుకు అంటే ఇదే కారణం అనమాట. ఎందుకంటే అక్కడ ట్రేడ్ విండ్స్ అనేవి ఆఫ్ షోర్ అవుతాయి. ఆఫ్ షోర్ ట్రేడ్ విండ్స్ అనేవి వర్షపాతాలు తీసుకొని రావు. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదన్నా ఖండం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక కాంటినెంట్ ఉంది. ఇప్పుడు ఈ ట్రేడ్ విండ్స్ మనకి ఎట్లా వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి. సో తేమంతా తీసుకొని వచ్చి ఈ ప్రాంతాల్లో మంచి వర్షాలు ఇస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎడ్జెస్ వచ్చేసరికి మొత్తం తేమ శాతం అయిపోతుంది ఆ విండ్స్కి. కాబట్టి ఈ ఆఫ్ షోర్ విండ్స్ ఈ ప్రాంతం అంతా ఇక్కడ వర్షపాతం లేకపోవడం వల్ల ఇది మనకి డెజర్ట్గా తయారవుతుంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలు మనం ఈ మొత్తం ప్రాంతాన్ని ట్రాపికల్ రీజన్ అంటామండి. ఈ ప్రాంతం అంతా అంటే ట్రాపిక్స్, సబ్ ట్రాపికల్ హై. సో ట్రాపిక్స్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ట్రాపికల్ రీజన్ అంటాం. ట్రాపికల్ రీజన్లో ఉన్నటువంటి మనకి భూభాగాల్లో పశ్చిమ ప్రాంతాల్లో ప్రధానంగా ఎడారులు ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ ట్రేడ్ విండ్స్ ఆఫ్ షోర్ విండ్స్ అవుతాయి ఆ ప్రాంతంలో కాబట్టి. సో మీకు ఇక్కడ చూపిస్తే ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమవుతుంది. దట్స్ ద ఫండమెంటల్ రీజన్ ఎందుకు ఆల్ కాంటినెంట్స్ ట్రాపికల్ రీజన్ దగ్గర ఉన్నప్పుడు పశ్చిమ ప్రాంతాల్లోనే ప్రధానమైనటువంటి ఎడారులు, యువర్ నమీబ్ డెజర్ట్, యువర్ కలహారీ డెజర్ట్, యువర్ ఆస్ట్రేలియన్ డెజర్ట్, యువర్ థార్ డెజర్ట్,
అరేబియన్, ఇవన్నీ మనకి ప్రధానంగా భూభాగాల్లో ట్రాపికల్ రీజన్స్లో ఎందుకు మనకి పశ్చిమ ప్రాంతాల్లోనే ఎడారులు ఉంటాయి అనడానికి ఫండమెంటల్ రీజన్ ఏంటి అంటే అక్కడ ఆఫ్ షోర్ ట్రేడ్ విండ్స్ ఉంటాయి కాబట్టి వానలు తీసుకురావు. ఆఫ్ షోర్ విండ్స్ వానలు తీసుకొని రావు. ఇక్కడ సింపుల్గా మనం ఏం అర్థం చేసుకుంటామంటే మొత్తం మ్యాప్ని, మొత్తం భూమిని అర్థం చేసుకుంటామండి. ఇది అర్థమైతే మీకు ఎందుకు భూమి ఇలా ఉంది, ఎందుకు మనకి ఎడారులు ఇక్కడే ఉన్నాయి, ఎందుకు ఎడారులు ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఎందుకు లేదు సార్ ఎడారి, అక్కడే ఎందుకు ఉంది సార్ ఎడారి, ఇక్కడ ఎందుకు లేదు, మనకి ట్రేడ్ విండ్స్ అనేవి చాలా మాయిశ్చర్ తేమతో కూడిన విండ్స్ ఇక్కడంతా మంచి వర్షాలు తీసుకొస్తాయి. అదే విండ్స్ మనకి ఇక్కడికి వెళ్ళేసరికి తేమ శాతం అంతా అయిపోయి అవి ఆఫ్ షోర్ విండ్స్ అవుతాయి. దానివల్ల మనకు అక్కడ వర్షపాతం ఉండదు. కాబట్టి ఈ ప్రాంతాల్లో మనకి పశ్చిమ ప్రాంతాల్లో ఎడారులు వస్తాయి. సో భూమి అంతా అర్థమైపోద్దండి, సింపుల్గా కాన్సెప్ట్స్ అన్నీ అర్థమవుతాయి. ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అని అందుకే అంటాం వీటిని. సో ఎడారి ఎక్కువ, అందుకే నేను అన్నా మీరు డైరెక్ట్గా చదువుకోవచ్చు కావాలంటే. అటకామా ఎడారి ఎక్కడుంది, అటకామా ఎడారి సౌత్ అమెరికాలో ఉంది. అది నేను చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. అది ఎవరన్నా 6th క్లాస్ నుంచి ఎవరన్నా 60 years వరకు ఎవరన్నా చదువుకోగలుగుతారు అది. బట్ అక్కడే ఉంది ఎందుకు ఎడారి అంటే ఫండమెంటల్ రీజన్ అది. నెక్స్ట్, సో ఆన్ షోర్ ఆఫ్ షోర్ ట్రేడ్ విండ్స్ అండి, అది ఇంపార్టెంట్. ఎస్, ఇక్కడ మనకి కల్హారా డిజర్ట్, నమీబ్ డిజర్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిజర్ట్స్ అనమాట, వెస్టర్న్ కోస్ట్లో ఉన్నది. మనకు అట్లాగే ఇక్కడ కాలిఫోర్నియా డిజర్ట్ ఉంటుంది అమెరికాలో. యూ హ్యావ్ ద ఫేమస్ కాలిఫోర్నియా డిజర్ట్. కాలిఫోర్నియా డిజర్ట్ ఎందుకు మనకి, అది నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్కి అది వెస్టర్న్ మోస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద కాంటినెంట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ మనం చూద్దాం. ఇప్పుడు ట్రాపికల్ రీజన్ అయింది, నెక్స్ట్ రీజన్కి వెళ్దాం. ఈ రీజన్కి వెళ్దాం. ఇప్పుడు ఏంటి, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ టు మనకి సబ్ పోలార్ లో ప్రెషర్, ఈ ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ టు సబ్ పోలార్ లో ప్రెషర్, ఆ ప్రాంతం గురించి ఇప్పుడు మనం లెట్ us see. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్, సబ్ పోలార్ లో ప్రెషర్. హై టు లో వెళ్తే టువర్డ్స్ ది రైట్ వెస్టర్లీ విండ్స్ ఉంటాయి. సో ఇందాక అనుకున్న కాన్సెప్ట్ని మనము గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఖండాలు ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి ఖండాలు ఉన్నాయి, కాంటినెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం అన్వయించుకుంటే ఇవి ఏం విండ్స్, ఇవి వెస్టర్లీ విండ్స్. మనకి ఈ ప్రాంతంలో ఉన్న విండ్స్ పశ్చిమ పవనాలు, వెస్టర్లీస్. ఇక్కడ ఒక ల్యాండ్ మాస్ ఉంది, ఏదో ఒక ఖండం ఉంది, ల్యాండ్ మాస్ ఉంది, భూమి ఉంది. ఇప్పుడు మనకి ఈ వెస్టర్లీస్ ఏమవుతున్నాయి, ఈ సముద్రం మీద నుంచి ప్రవహిస్తున్నాయి. సముద్రం మీద నుంచి ప్రవహిస్తున్న వెస్టర్లీస్ ఎంతో కొంత తేమని వాటితో పాటు తీసుకొస్తూ ఆన్ షోర్ విండ్స్ అవుతున్నాయి. ఇక్కడ ఆన్ షోర్ విండ్స్. సో ఆన్ షోర్ విండ్స్ అయినప్పుడు ఇక్కడ జనరల్గా ఏదన్నా అడ్డుపడినప్పుడు ఈ గాలులు పైకి లెగిసి ఈ ప్రాంతం అంతా వానలు తీసుకొస్తాయి. సేమ్ ఇందాక అనుకున్న కాన్సెప్ట్ లాగానే మనం ముందుకు వెళ్తే ఆ గాలిలో ఉన్నటువంటి తేమనంతా విడుదల చేసుకుంటూ వర్షపాతం ఇస్తూ మొత్తం తేమ శాతం అంతా కోల్పోయి గాలులు ఈ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి నేల నుంచి సముద్రం వైపు వెళ్తున్నాయి. కాబట్టి అక్కడ వాటిని ఆఫ్ షోర్ విండ్స్ అంటాం. ఎందుకంటే ఆఫ్ షోర్ అవుతున్నాయి, నేల నుంచి సముద్రంకి వెళ్తున్నాయి. ఇవి ఆఫ్ షోర్ విండ్స్, నేల నుంచి సముద్రంకి వెళ్తున్నాయి కాబట్టి ఎటువంటి తేమ ఉండదు, కాబట్టి అడ్డు కూడా ఉండదు, కాబట్టి ఎటువంటి వర్షపాతాలు తీసుకొని రావు. మరి అట్లాంటప్పుడు టెంపరేట్ రీజన్ అంటే మనకి సబ్ ట్రాపికల్ హై 40 degrees to 70 degrees లాటిట్యూడ్స్ అండి. ఆ ప్రాంతాల్లో భూభాగాల్లో తూర్పు ప్రాంతాల్లో మనకి భూభాగంలో ఉన్న తూర్పు ప్రాంతాలు ఈస్టర్న్ ఎడ్జెస్ ఆఫ్ ద కాంటినెంట్స్లో ఏం రావాలి, ఎడార్లు రావాలి మనం అనుకుంటే, ఇందాక అనుకుంటే. కానీ ఎడార్లు ఉన్నాయా అంటే అక్కడ లేవు. అరే అదేంటి సార్ అంటే లేవు ఎడార్లు. ఎందుకు లేవు అంటే దట్స్ అన్ అనామలీ అనమాట.
సో అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ ఎనామలీ అంటే జనరల్గా రెగ్యులర్గా జరిగే ట్రెండ్కి కొంచెం భిన్నం అనమాట. కొంచెం జరగట్లేదు, జనరల్గా జరిగే ట్రెండ్ అవ్వట్లేదు అక్కడ. సో మనకి ట్రాపికల్ రీజన్ అంటే సబ్ ట్రాపికల్ హై టు సబ్ పోలార్లో మధ్యన ఉన్న ప్రాంతాల్లో ఈస్టర్న్ వైపు అయితే బాగా వానలు పడుతున్నాయి. అదే కాన్సెప్ట్ని మనం వేసుకుంటే ఇక్కడ వచ్చేసరికి పవనాలు, గాలులు మొత్తం తేమ శాతం అయితే కోల్పోతాయి. కాబట్టి ఇక్కడ వానలు ఉండకూడదు, వానలు ఉండకపోతే అది ఇక్కడ ఎడారి ప్రాంతంలో తయారవ్వాలి. కానీ ఇక్కడ ఎడారులు ఉండట్లేదు, ఎందుకు అనేది మనం ఇప్పుడు చూద్దాం. అది ఎనామలీ అనమాట. ఎందుకు అక్కడ ఎడారులు ఉండట్లేదు అనేది మనం చూద్దాం. సో ఎందుకు అక్కడ ఎడారులు ఉండట్లేదంటే ఇంకొక కాన్సెప్ట్ మనకు తెలియాలి. వాటిని ఫ్రంట్స్ అంటాం అన్నమాట. ఇక్కడ కనుక మీరు మన ప్లానెటరీ విండ్స్ బొమ్మకి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ పోలార్ నుంచి వస్తున్న విండ్స్ ఇట్లా వెళ్తున్నాయి, ఈ పై నుంచి వస్తున్న విండ్స్ ఇట్లా వస్తున్నాయి. సో మనకి అక్కడ ఏమవుతుందో చూడండి, ఆ రెండు విండ్స్ కలుస్తుంటాయి అన్నమాట. వెళ్ళిపోయింది స్లైడ్. ఓకే, సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సబ్ పోలార్ లో, సబ్ ట్రాపికల్ హై, సబ్ ట్రాపికల్ హై నుంచి సబ్ పోలార్లో ఇట్లా వెళ్తున్నాయి వెస్టర్లీస్. మనకి పోలార్ హై ఉంటుంది కదండి పైన, ఈ పోలార్ హై విండ్స్ మనకి కిందకు వస్తుంటాయి కదా ఇట్లాగా ఈస్టర్లీస్ లాగా. సో ఈ ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే ఒక భూభాగం ఇట్లా ఉందంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఒక భూభాగం ఉందనుకోండి, ఇక్కడ ఈ వెస్టర్లీస్ ఈస్టర్లీస్ కలుస్తూ ఉంటాయండి. సో ఒక భూభాగం ఫర్ ఎగ్జాంపుల్, ఒక భూభాగం ఇది సబ్ పోలార్ లో, ఇది పోలార్ హై, ఇది సబ్ ట్రాపికల్ హై. మనకి ఒక భూభాగం ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ నుంచి మనకి వెస్టర్లీ విండ్స్ వెళ్ళి ఇక్కడ వర్షం బాగానే తీసుకొచ్చింది. ఇక్కడికి వెస్టర్లీస్ యాక్చువల్గా అయితే తీసుకురాకూడదు వానలు, కానీ ఇక్కడ ఏమవుతుంది, పోలార్ నుంచి వస్తున్న విండ్స్ మనకి వాటిని ఢీకొంటున్నాయి. కాబట్టి ఇక్కడ వెస్టర్లీ విండ్స్ ఈస్టర్లీ విండ్స్ ఒకదానికి ఢీకొంటున్నాయి. ఈ వెస్టర్లీ విండ్స్ కొంచెం ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది, బాగానే ఉంటుంది టెంపరేచర్. వేరేస్ ఈస్టర్లీస్ అనేది పోలార్ ప్రాంతం నుంచి వస్తున్నాయి కాబట్టి అది చాలా చల్లగా ఉంటుంది. ఇది వేడిగా ఉంటుంది, హై టెంపరేచర్ ఉంటుంది, ఇది లెస్ టెంపరేచర్ ఉంటుంది, ఇవి చల్లగా ఉంటాయి. సో ఇవి హాట్ విండ్స్, ఇవి కోల్డ్ విండ్స్. వేడిగాలులు చల్లగాలులు మీకు కలిసాయి అనుకోండి, అక్కడ ఏవి ఏర్పడతాయి, తీవ్రమైన మనకి పొగల్లాగా ఏర్పడుతుంటాయి. ఆ పొగలు పైకి వెళ్ళి మేఘాలు ఏర్పాటు అవుతుంటాయి, పెద్ద పెద్ద మేఘాలు. ఆ మేఘాలు అధిక ఉష్ణోగ్రత ఇక్కడ ఇస్తుంటాయి. ఎప్పుడన్నా మీరు వేడి నీళ్ళు పెట్టుకోండి స్నానంకి, దాంట్లో ఒక్కసారి చల్ల నీళ్ళు వేయండి, ఏమవుతుంది, ఉజ్జన పొగ వస్తుంటుంది అనమాట. కాబట్టి మనకి ఈ ప్రాంతాల్లో ఆల్దో వెస్టర్లీ విండ్స్ ఆఫ్ షోర్ అయినప్పటికీ ఈస్టర్న్ ఎడ్జెస్లో అక్కడ ఎడారులు ఎందుకు ఏర్పడలేదు అంటే, ఆ ఈస్టర్న్ ఎడ్జెస్లో మనకి వెస్టర్లీస్, వేడిగాళ్ళు అయినటువంటి వెస్టర్లీస్, పైనుంచి వస్తున్న చల్లగాలు అయినటువంటి ఈస్టర్లీస్ రెండూ ఢీకొనడం వల్ల అక్కడ మనకి మేఘాలు బాగా అధికంగా ఏర్పడి చాలా ఎత్తులో వానలు పడుతుంటాయి. అందుకని అక్కడ మనకి డెజర్ట్స్ అనేవి మనము చూడలేదు. సో ఇక్కడ మీరు డెజర్ట్స్ చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాల్లో మనం ఆ లాజిక్ వాడుకున్నాం అనుకోండి, ఇందాక లాజిక్. సో ఈ ప్రాంతాల్లో యాక్చువల్గా ఏంటి, ఎడారులు ఉండాలి ఈ ప్రాంతంలో. ఎందుకు, ఇక్కడ నుంచి వస్తున్న వెస్టర్లీస్ ఇక్కడ ఆఫ్షోర్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎందుకు లేవు ఎడారులు అంటే కారణం, యూరోప్లో ఎందుకు లేవు ఇక్కడ ఎడారులు అంటే కారణం అదే అనమాట. ఎందుకు ఇక్కడ లేవు ఎడారులు అంటే కారణం అదే. ఏంటి అంటే ఇక్కడ నుంచి వస్తున్న మనకి ఈస్టర్లీస్ వెస్టర్లీస్ రెండు ఢీకొని మేఘాలు మంచి వానలు పడుతుంటాయి అక్కడ. సో దట్స్ ది ఫండమెంటల్ రీజన్, వెస్టర్లీ విండ్స్. అందుకనే మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ లండన్ ఉంది, ఇది లండన్ అనుకోండి, అంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్. మనకి వెస్టర్లీ విండ్స్ వస్తున్నాయి, ఇక్కడ మంచి వానలు తీసుకొస్తున్నాయి. వెస్టర్న్లీ విండ్స్ ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్ షోర్ అవుతున్నాయి, అంటే డెజర్ట్ ఇక్కడ ఉండాలి. కానీ లండన్లో, యూకేలో ఎక్కడ మీరు ఇక్కడ డెజర్ట్ చూడరు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ వానలు పడతాయి, ఎందుకంటే ఇక్కడ ఈస్టర్లీస్ ఢీకొంటాయి కాబట్టి. సో వెస్టర్లీస్ ఈస్టర్లీస్ ఢీకొంటాయి కాబట్టి ఇక్కడ మేఘాలు ఏర్పడితే అధికంగా ఉష్ణోగ్రతలు పడతాయి. అందుకనే మనము ఈ వెస్టర్లీస్ ఈస్టర్లీస్ ఢీకొని వర్షపాతం పడ్డంనే లండన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటాం. ఎందుకంటే లండన్లో ఇదే రకంగా జరుగుతుంది కాబట్టి దాన్ని మనము లండన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని కూడా అంటాము.
ఓకే, నెక్స్ట్ సో ఇవ్వండి అన్ని పాయింట్స్. నెక్స్ట్ మనం ఇంకా క్లౌడ్స్కి వెళ్ళిపోవచ్చు. క్లౌడ్స్ టాపిక్కి ఇవన్నీ పాయింట్స్ చూసుకోండి. మెయిన్గా ఈ డయాగ్రామ్స్ అర్థం చేసుకోండి. ఒక్కొక్కటి 3 or 4 times అవసరం పడుతుందండి. ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి 3 or 4 times చూసుకోవాల్సి వస్తుంటుంది. ఎందుకంటే కొంచెం కాన్సెప్ట్, కానీ ఒక్కసారి కాన్సెప్ట్ని మీరు పడితే ఇంకా మీరు మర్చిపోమన్నా మర్చిపోరు, నిద్రలో లేపినా మీరు చెప్పేయగలుగుతారు అనమాట. సో మనం నెక్స్ట్ క్లౌడ్స్కి వెళ్ళిపోదామండి. బ్యాక్గ్రౌండ్స్ నుండి ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందండి పక్కన. మనం వాళ్ళనైతే మరి కన్స్ట్రక్షన్ లేదు, ఏం లేదు, ఆపేయండి అనలేం కదండి. కాబట్టి మనం డెమోక్రసీలో ఉన్నప్పుడు ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. మీరు క్లాస్ చెప్పుకోండి, నేను నా పని చేసుకుంటాను అంటారనమాట, అంతే. ఓకే, సో మనం క్లౌడ్స్ మేఘాల గురించి మాట్లాడుకుందాం. మేఘాలు అంటే అసలు ఏమిటి అంటే సింపుల్, మనకి ఇది నేల. నేల బాగా సూర్యకిరణాలు పడి వేడెక్కింది అనుకోండి, హీట్ అయ్యింది. ఋతుపవనాలకి ఈ విండ్స్కి ఏమైనా కనెక్షన్ ఉందా సార్ అంటున్నారు. అర్హాన్ ఐరా యాక్చువల్లీ ఫండమెంటల్గా ఉందండి. ఋతుపవనాలకి మనం ఇందాక చూసిన ప్లానెటరీ విండ్స్కి కనెక్షన్ ఉంది. అయితే ఆ ఋతుపవనాల ఎగ్జాక్ట్ మెకానిజం అర్థం చేసుకోవాలంటే అది కొంచెం మనకి ఇంకా డీప్గా వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే మీరు అడిగారు కాబట్టి బేసిక్గా చెప్పాలంటే మనకి ఇండియా ఇట్లా ఉంటుందండి. ఇది ఈక్వటోరియల్ రీజియన్ అనమాట. యాక్చువల్గా ఈక్వటోరియల్ రీజియన్ ఇది మనకి, ఇది ట్రాపికల్ రీజియన్. సో ఇది జనరల్గా సబ్ ట్రాపికల్ హై, ఇది ఈక్వటోరియల్ లో అనుకోండి. గాలి ఎట్లా వేస్తాయి మనకి యాక్చువల్గా అయితే ఈ విధంగా వేయాలి. సబ్ ట్రాపికల్ హై టు నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఈ విధంగా రావాలి గాలులు యాక్చువల్గా అయితే. కానీ సమ్మర్లో ఏమవుతుందంటే సూర్యుడు దాదాపుగా మనకి 23.5 degrees ఇక్కడ వరకు వచ్చేయడం వల్ల మనకి యాక్చువల్గా ఈక్వేటర్, అప్పుడు ఈక్వేటర్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా భూమి పైన అంటే ఎగ్జాక్ట్గా భూమి పైన సూర్యుడు నిట్ట నిలువుగా ఉండే ప్రాంతాన్ని ఈక్వేటర్ అంటాం. కాబట్టి ప్రాక్టికల్గా అయితే భూమి మధ్యలో ఉంటుంది. కానీ సమ్మర్ టైంలో నార్దర్న్ హెమిస్ఫియర్కి సూర్యుడు 23.5 degrees వరకు వెళ్ళిపోతాడు. కాబట్టి మనకి ప్రాక్టికల్గా అక్కడ చూసుకున్నట్టయితే ఈక్వేటర్ ఈ ప్రాంతంకి వెళ్ళిపోద్దండి. అప్పుడు ప్రాక్టికల్గా అంటే మనం రియల్గా వెళ్ళదు, కానీ కండిషన్స్ ఆ విధంగా ఉంటాయి. ఈక్వేటర్ ఈ ప్రాంతంకి వెళ్ళిపోతుంటుంది. సో ఈక్వేటర్ ఈ ప్రాంతం వెళ్ళినప్పుడు ఈక్వేటర్ కింద మనకి ఎక్కడో సమ్వేర్ ఏముంటుంది, దక్షిణార్ధగోళం ఉంటుంది కింద. అంటే మన భూమి యాజ్ ఇఫ్ దక్షిణార్ధగోళంలో కొంత భాగం ఉంది అన్నట్టు వస్తుంది అనమాట. సో క్రింద మనకి ఏముంటుంది, సబ్ ట్రాపికల్ హై ఉంటుంది దక్షిణార్ధగోళంలో. సో సబ్ ట్రాపికల్ హై నుంచి ఈక్వటోరియల్ వైపు వెళ్తుంటే వాటినే విండ్స్ని ఏమంటాం మనము, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటున్నాం. సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఎట్లా వీస్తాయి అనుకున్నాం ఇందాకే మనము, ఆ గాలులు ఈ విధంగా వీస్తాయి అనుకున్నాం మనం గాలులు, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. కాకపోతే ఈ విధంగానే వీస్తుంటాయి గాలులు. సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఈ విధంగా గీస్తాయి గాలులు. కానీ ఉత్తరార్ధగోళంలో వచ్చిన తర్వాత కొరియోలిస్ ఫోర్స్ ఎటు ప్రవహిస్తుందండి గాలులకి, టువర్డ్స్ దేర్ రైట్, వాటి రైట్ని మళ్ళుస్తాయి అనమాట. అంటే ఇట్లా వీస్తున్న గాలులు ఇట్లా డిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. యాక్చువల్గా అయితే గాలులు ఇట్లా గీయాలి దక్షిణార్ధగోళంలో సౌత్ సబ్ ట్రాపికల్ హై నుంచి ఈక్వేటర్. కానీ అవి ఈక్వేటర్ దాటడం వల్ల అంటే మనకి భూమి యొక్క మధ్య భాగం దాటడం వల్ల ఉత్తరార్ధగోళంలో రావడం వల్ల కొరియోలిస్ ఫోర్స్ వల్ల రైట్ వైపు ఇట్లా మల్లుతాయి. సో మనం ఇప్పుడు ఈ విండ్స్ని ఏమనాలి, సౌత్ వెస్ట్ విండ్స్ అనాలి. సో ఈ సౌత్ వెస్ట్ విండ్స్ చాలా తేమతో కూడి మన భూమిని ఇక్కడ ఢీకుంటుంది. ఇక్కడ మనకి పర్వతాలు ఉంటే దాన్ని ఢీకొని ఇక్కడ అంతా వర్షపాతం తీసుకొస్తుంది. అందుకనే వాటిని మనము సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాము. ఎందుకంటే మాన్సూన్ తీసుకొచ్చేది సౌత్ వెస్ట్ విండ్స్ కాబట్టి. ఫండమెంటల్ దీనికి లింక్ ఉందండి. ఈ విండ్సే పట్టుకొచ్చేవి మనకి, మాన్సూన్ అన్న ఋతుపవనాలు ఏమన్నా.
ఓకే. సో భూమి ఉంది, భూమి బాగా వేడెక్కింది. అప్పుడు మనం ఏమంటాము, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, వాటర్ సర్ఫేస్, వాటర్ బాగా వేడెక్కింది. అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఆవిరైపోయి పైకి, అంటే వాటర్ కూడా హీట్ అవుతుంది. హీట్ అయిన వాటర్ పైకి రైజ్ అవుతుంది. పైకి రైజ్ అయిన హీట్ వాటర్, దీన్నే మనం ఏమంటాం, ఎవాపరేషన్ అంటాము. అంటే ఆవిరిగా మారి ఆ నీరు ఆవిరిలాగా పైకి వెళ్తుంది. మనకు కొంత భాగం కొంత ఎత్తు వెళ్ళాక మనం ఏమనుకున్నాం, పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంటుంది అనుకున్నాం. దాన్నే మనము ల్యాప్స్ రేట్ అంటాం. ఉష్ణోగ్రత తగ్గుతూ రావడం వల్ల ఆ ఆవిరి చిన్న చిన్న వాటర్ వేపర్ లాగా వాటర్గా కన్వర్ట్ అవుతుంది. మనకి పైన వాతావరణంలో చాలా ప్రాంతాల్లో దుమ్ము, డస్ట్ పార్టికల్స్, డస్ట్ లేకపోతే ఇదేదో ఒకటి కాలుష్యం నుంచే పదార్థాలు ఉంటాయి. డస్ట్, పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి, మొక్కల నుంచి ఉన్న ఆ చిన్న చిన్న గింజలు ఉంటుంటాయి. అట్లాగా రకరకాల పదార్థాలు ఉంటుంటాయి అన్నమాట మనకి వాతావరణంలో. ఈ వాటర్ వేపర్ అంతా వెళ్ళి ఆ పదార్థం చుట్టూ చేరుకుంటాయి. ఈ ఒక్కొక్క పదార్థాలన్నీ దగ్గరికి వస్తుంటాయి. దగ్గరికి వచ్చి ఒక పెద్ద మేఘంలాగా ఏర్పడతాయి. ఆ మేఘము పెరిగి ఒక సర్టెన్ టైం వచ్చాక బాగా బరువెక్కిన తర్వాత ఇంకా నో మోర్, అది హోల్డ్ చేయలేదు అన్నప్పుడు ఆ మేఘం మనకి బ్రేక్ అయిపోద్ది. ఆ బ్రేక్ అయినప్పుడు అక్కడ ఉన్న వాటర్ వేపర్, వాటర్ అంతా ఏదైతే ఉందో వాటర్ పార్టికల్స్, అవి వర్షం రూపంలో కిందకి వానలు వస్తాయి. సో అదండి క్లౌడ్స్ మెకానిజం. సో దోస్ ఆర్ ద మెకానిజం రిలేటెడ్ టు ది క్లౌడ్స్ ఫార్మేషన్ అండ్ హౌ క్లౌడ్స్ గివ్ రెయిన్ఫాల్. అయితే క్లౌడ్స్ టాపిక్లో మనం ఫండమెంటల్గా చూడాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అనమాట. ఎందుకంటే రిపీటెడ్గా అడుగుతుంటాడు కొన్ని పాయింట్స్. మేఘాలంటే ఇంకా అందులో రకాలు ఉంటాయా సార్ అంటే ఉంటాయి. మేఘం అంటే ఒకేలాగా ఉండదు కదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనబడుతుంటుంది మేఘం మనకి. కాబట్టి మేఘాల్లో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. మేఘాలు కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదండి, జనరల్గా అంటారనమాట, కవులు రాస్తారు అమ్మాయి మేఘాలు అమ్మాయిలాగా అని. ఎందుకంటే మేఘాలు అమ్మాయిలాగా, అమ్మాయి ఒక్క ఫోటోలో చూసినప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఈరోజు చూసినప్పుడు అదే అమ్మాయి రేపు చూస్తే వేరేలా ఉంటుంది, ఎల్లుండి చూస్తే ఇంకొంచెం వేరేలా ఉంటుంది, నిన్న ఇంకొకలా ఉంటుంది. అని ఒక రోజుకి చాలా కొత్తగా కనిపిస్తుంటారు అనమాట. మేఘాలు కూడా అంతే, మనకి రకరకాల మేఘాలు ఉంటుంటాయి. సో మనకి వాటిపైనే అడుగుతాడు మెయిన్గా ఫండమెంటల్గా. అంటే మీరు వినుంటారేమో కవితలు ఉంటుంటాయి. ఓకే, సో ఇప్పుడు క్లౌడ్స్లో మనం టైప్స్ గురించి ఇక్కడ చూడండి. ఇమేజ్ సింపుల్గా అర్థం అవ్వాలంటే సూర్యుడి నుంచి వస్తున్న కిరణాల వల్ల భూమి వేడెక్కింది. భూమి వేడెక్కడం వల్ల భూమి దగ్గరలో ఉన్న గాలి వేడెక్కింది. వేడెక్కిన గాలి పైకి రైజ్ అయ్యింది. పైకి రైజ్ అయిన వేడి గాలి చల్లారుతుంది. చల్లారినప్పుడు ఆ గాలిలో ఉన్న మనకి ఏదైతే ఆవిరి రూపంలో ఉన్నదో ఆవిరి రూపం కరిగి చిన్న చిన్న వాటర్ పార్టికల్స్ అయినాయి. ఆ వాటర్ పార్టికల్స్ దేనికో దానికి డస్ట్ అట్లాంటి అన్ని పదార్థాలకి వాటి చుట్టూ అట్లాగయి ఒక చిన్న మేఘంలాగా వెళ్ళి ఆ మేఘం బాగా పెరిగి మేఘం బాగా బరువెక్కిన తర్వాత అది బ్రేక్ అయిన తర్వాత అందులో ఉన్న వాటర్ పార్టికల్స్ అంతా వర్షం రూపంలో కిందికి వస్తుంది. ఓకే, ఎందుకు చేంజెస్ ఉంటాయి సార్ క్లౌడ్స్లో అంటే అదేనండి ఇప్పుడు మనకి చూద్దాం. వై చేంజెస్ ఉంటాయి అంటే మనం ఇప్పుడు వాటి గురించే చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ క్లౌడ్స్లో రకాలు. ఏ రకంగా మనం క్లౌడ్స్ని క్లాసిఫై చేస్తామంటే బేస్డ్ అపాన్ దేర్ హైట్ అండి. సో అవి ఎంత ఎత్తులో ఉంటాయి అనే దాన్ని బట్టి మనము మేఘాలని క్లాసిఫై చేస్తాం, వర్గీకరణ చేస్తాం. క్లౌడ్స్ ఏ హైట్లో ఉంటాయి మనకి, షార్ట్ హైట్లో ఉన్న క్లౌడ్స్ కొన్ని ఉంటాయి, లాంగ్ హైట్స్ క్లౌడ్స్ కొన్ని ఉంటాయి, మీడియం హైట్ కొన్ని క్లౌడ్స్ ఉంటాయి. సో ప్రధానంగా మనకి ఎంత ఎత్తులో ఆ మేఘాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి మనము విభజన చేస్తాం క్లౌడ్స్లో. సో హైట్ బట్టి మనకి భూమి అనుకోండి, భూమికి దగ్గరలో అంటే దాదాపుగా ఒక 2 కిలోమీటర్లు ఎత్తు దగ్గర మనకి ఏదన్నా మేఘాలు ఉన్నాయనుకోండి, ఈ మేఘాలని మనము ఈ ప్రాంతం ఒకవేళ ఇంత ఎత్తులో మనకి మేఘాలు ఉంటే ఆ మేఘాలని మనము నిమ్న మేఘాలు అంటాము.
నిమ్న మేఘాలు. నిమ్న మేఘాలు అంటే ఏంటి? లో క్లౌడ్స్. లో క్లౌడ్స్. నెక్స్ట్, ఒకవేళ కనుక మనకి మేఘాలు ఇంకొస్త మనకి కొంచెం ఎత్తులో ఉన్నాయనుకోండి, వాటిని మనము మిడిల్ క్లౌడ్స్ అంటాం. ఎంత ఎత్తులో? 2 కిలోమీటర్స్. ఇక్కడ వరకు 2 కిలోమీటర్స్ కదండి. సో 2 to 6 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ టు 6 కిలోమీటర్స్ ఎత్తులో ఉంటే మేఘాలని, వాటిని మనము మిడిల్ క్లౌడ్స్ అంటాము. మధ్యస్థ మేఘాలు అంటాం. 6 కిలోమీటర్స్ కన్నా ఎత్తులో ఉన్న మేఘాలని మనము హై క్లౌడ్స్ అంటాం, ఉన్నత మేఘాలు. 6000 అంటే భూమి నుంచి 6000 మీటర్ల కంటే ఎత్తులో క్లౌడ్స్ ఉంటాయి, వాటిని మనము ఉన్నత మేఘాలు అంటాం. భూమి నుంచి 2 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల ఎత్తులో ఏమన్నా మనం మేఘాలు ఉంటే వాటిని మిడిల్ క్లౌడ్స్, మధ్యస్థ మేఘాలు అంటాం. భూమి నుంచి 2 కిలోమీటర్ల ఎత్తులో ఉంటే మనం ఆ మేఘాలని నిమ్న మేఘాలు, లో క్లౌడ్స్ అని అంటాము. ఇది ఒక టైప్ ఆఫ్ వర్గీకరణ. ఇప్పుడు ఈ వర్గీకరణలో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ లో క్లౌడ్స్ అన్నాం అంటే భూమి నుంచి ఒక దాదాపుగా 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాలన్నీ లో క్లౌడ్స్, నిమ్న మేఘాలు అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఎత్తులో ఉన్న అన్ని మేఘాలు ఒకేలాగా ఉంటాయి అంటే ఉండవు, ఇందులో కూడా రకరకాలు ఉంటాయి. సో మనం ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీలో ఏమేమి రకాలు ఉంటాయి అనేది మనం చూసుకుందాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే లో క్లౌడ్స్. లో క్లౌడ్స్లో రకాలు మనం చూసుకుందాము. ఫస్ట్ మనం చూడాల్సింది లో క్లౌడ్స్, నిమ్న మేఘాలు. నిమ్న మేఘాల్లో మనము ఏమన్నాము? భూమి నుంచి 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాలని మనము నిమ్న మేఘాలు, లో క్లౌడ్స్ అంటాము అనుకున్నాము. సో లో క్లౌడ్స్లో మనకి చాలా టైప్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. ఏంటి అంటే లో క్లౌడ్స్లో ఒకటి స్ట్రేటస్ క్లౌడ్స్. ఇందాక కవి వర్ణించింది ఎవరైనా ఫీల్ అవ్వకండి, అది యాక్చువల్లీ కాంప్లిమెంట్. అది ఏంటి సార్ మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు అనుకోకండి, యాక్చువల్లీ అది కాంప్లిమెంట్. ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటే అందులో యూనిక్నెస్ ఏముందండి? అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆడు ఈరోజు అంతే, రేపు అంతే, ఎల్లుండ అంతే, అదే ఇదనమాట. సో ఇది కాంప్లిమెంట్. ఎవరన్నా ఏంటి సార్ అంత హట్ చేస్తున్నారు మమ్మల్ని అన్నట్టు అమ్మాయిలు తీసుకోకండి, ఎందుకంటే అది కాంప్లిమెంట్. కాంప్లిమెంట్లకి హట్ అయ్యి కాంప్లిమెంట్ లేకపోతే కూడా హట్ అయితే ఎట్లా అండి? సో స్ట్రేటస్ క్లౌడ్స్ అనేది ఒక టైప్ ఆఫ్ క్లౌడ్స్, లో క్లౌడ్స్లో ఇవి. నెక్స్ట్ నింబో స్ట్రేటస్ క్లౌడ్స్. నెక్స్ట్ మనకి రవికుమార్ గారు ఏంటంటే మ్యాక్సిమం అన్ని క్లౌడ్స్ ట్రోపోస్పియర్లో ఉంటాయి సార్ అంటారు. మ్యాక్సిమం అండి, అంటే మ్యాక్సిమం క్లౌడ్స్ ట్రోపోస్పియర్లో ఉంటాయి. ఎందుకంటే ట్రోపోస్పియర్ దాదాపుగా 15 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం క్లౌడ్స్ అన్ని ట్రోపోస్పియర్లో ఉంటాయి. నెంబర్ 1, ఈ క్లౌడ్స్ వల్లే మనకి వర్షపాతాలు, క్లౌడ్స్ వల్లే ఉరుములు, క్లౌడ్స్ వల్లే పిడుగులు అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఆ ఫినామినన్ అన్నీ జరిగేవి కూడా ట్రోపోస్పియర్లోనే. నింబో స్ట్రేటస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడాల్సింది లో క్లౌడ్స్లో మనము స్ట్రాటో క్యూమిలస్. ఇవన్నీ కూడా కాస్త ఏంటి సార్ ఇది క్యూమిలస్, నింబో క్యూమిలస్, నింబో స్ట్రేటస్, క్యూమిలో ఆల్టస్, ఆల్టో స్ట్రేటస్ అంతా తిక్కమక్కగా ఉంది అన్నట్టు అనిపిస్తే అది తిక్కమక్కగానే ఉంటుందండి. కాకపోతే ఎగ్జామినేషన్స్లో ఏమడుగుతాడో నేను మీకు చెప్తాను. సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మనం అయితే ఇక్కడ కాన్సెప్ట్ చూద్దాము. అన్నీ ఒకలాగే ఉన్నాయి సార్ మేఘాలు అనుకోద్దండి, చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏది స్ట్రెస్ చేయాలో నేను చెప్తాను, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీతో అర్థం చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనం లో క్లౌడ్స్లో చూడాల్సింది స్ట్రాటస్ క్లౌడ్స్ గురించి. లో క్లౌడ్స్లో మనం ఫస్ట్ స్ట్రాటస్ క్లౌడ్స్ గురించి మాట్లాడుకోవాలి. స్ట్రాటస్ క్లౌడ్స్. స్ట్రాటస్ క్లౌడ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇవి లో క్లౌడ్స్ అంటే భూమి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. అంటే అక్కడ ఉష్ణోగ్రత మరీ తక్కువగా ఉండదు కాబట్టి అక్కడ ఈ ఎవాపరేషన్ జరిగి పైకి రైజ్ అవుతున్నప్పుడు మనకి ఆ వేపర్ వాటర్ అయితే కన్వర్ట్ అవుతుందండి. అంటే టెంపరేచర్ ఉష్ణోగ్రత తగ్గింది కాబట్టి వాటర్గా కన్వర్ట్ అవుతుంది, కానీ ఇంకా పైకి వెళ్తే ఐస్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ఐస్లో ఉండదు, మొత్తం మేఘాల్లో వాటర్ రూపంలోనే ఉంటుంది, లిక్విడ్ రూపంలోనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్ట్రాటస్ క్లౌడ్స్లో మొత్తం వాటర్తో నిండి ఉంటుంది. ఆ క్లౌడ్స్ ఎంటైర్లీ వాటర్.
నెక్స్ట్ ఇది చాలా డార్క్, నేను చూపిస్తానండి ఇమేజ్ మీకు. వెరీ డార్క్గా ఉంటుంది, ఇది వెరీ డార్క్ గ్రేగా ఉంటుంది. మనకి సింపుల్గా స్ట్రేటస్ క్లౌడ్స్ మీరు ఎప్పుడన్నా అనుభవించారా అంటే ఎస్. మీకు సింపుల్గా చెప్పాలంటే 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మంచు మీరు ఎప్పుడన్నా చూసారంటే చలికాలంలో మంచు ఫాగ్ ఉంటుంది కదండి, ఆ మంచును మీరు చూసుంటారు కదా, అది నథింగ్ బట్ స్ట్రాటస్ క్లౌడ్స్. అది ఫాగ్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, వాటర్ వేపర్, వాటర్ తేమంతా వెళ్ళి ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల చిన్న చిన్న వాటర్ పార్టికల్స్ లాగా అట్లాగా ఏర్పడిందే ఫాగ్, మంచు. మంచు అనేది నథింగ్ బట్ ఒక క్లౌడ్ అది. సో స్ట్రాటస్ క్లౌడ్ మంచును కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రాటస్ క్లౌడే, మంచు కూడా. సో స్ట్రాటస్ క్లౌడ్స్ గురించి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి మీకు ఈ విధంగా ఉంటుంటుంది అప్పుడప్పుడు చలికాలంలో, దాన్ని స్ట్రాటస్ క్లౌడ్స్ అంటాము. ఎగ్జామ్లో ఏమడుగుతాడు దీని మీద, మొత్తం ఉన్న మేఘాలలో భూమికి అతి తక్కువ అంటే ఎత్తులో ఉన్న మేఘాలు ఏవి అంటాడు. స్ట్రాటస్ క్లౌడ్స్ అని ఆన్సర్ చేయాలి. అక్కడ ఆప్షన్స్ స్ట్రాటస్, క్యుములస్, ఆల్టో స్ట్రాటస్ ఏ వాటిలు ఇస్తాడు. సో స్ట్రాటస్ అని ఆన్సర్ చేయాలి. స్ట్రాటస్ క్లౌడ్స్, మంచు అవన్నీ ఒక టైప్ ఆఫ్ స్ట్రాటస్ క్లౌడ్స్ ఏనండి. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా స్ట్రాటస్ క్లౌడ్స్. నెక్స్ట్ నింబో స్ట్రాటస్ క్లౌడ్స్, ఇది కూడా కొంచెం గ్రే కలర్లో ఉంటుంది. ఇందులో ఇది కొంచెం ఎత్తులో ఉంటుందండి, ఇందులో వాటర్ ఉంటుంది కానీ కాస్త ఐస్ కూడా ఉంటుంది అనమాట, కాస్త ఐస్ కూడా ఉంటుంది క్లౌడ్స్లో. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రే కలర్గా ఉంటుంటుంది. వీటిని మనము నింబో స్ట్రాటస్ క్లౌడ్స్ అంటాం. అంటే భూమికి దగ్గర తక్కువ ఎత్తులోనే ఉంటాయి కానీ గ్రే కలర్లో ఉంటుంటుంది. అప్పుడప్పుడు ఈ మేఘాల్లో వాటర్తో పాటు కాస్త ఐస్ కూడా ఉంటుంది. వీటిని మనము నింబో స్ట్రాటస్ క్లౌడ్స్ అని అంటాము. సో ఇవి క్లియర్గా అంటే ఫస్ట్ మనకి లో క్లౌడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. లో క్లౌడ్స్లో ప్రధానమే 3 రకాలు, స్ట్రాటస్, నింబో స్ట్రాటస్, స్ట్రాటో క్యూములస్. స్ట్రాటస్ అంటే ఏంది, చాలా వరకు మొత్తం వాటరే ఉంటుంది, ఇందులో గ్రేగా ఉంటుంది. మంచు కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రాటస్ క్లౌడే. నెక్స్ట్ నింబో స్ట్రాటస్ అంటే డార్క్ గ్రేగా ఉంటుంది, ఇందులో వాటర్తో పాటు కాస్త ఐస్ కూడా ఉంటుంది, అంటే ఐస్ రూపంలో ఆ వేపర్. సో ఇది మనకి నింబో స్ట్రాటస్ క్లౌడ్స్. నెక్స్ట్ మూడోది స్ట్రాటో క్యూములస్ క్లౌడ్స్. ఈ స్ట్రాటో క్యూములస్ క్లౌడ్స్ మనకి ఎట్లా ఉంటుందంటే వైట్ ప్లస్ గ్రే ప్యాచెస్ లాగా ఉంటుందండి. ఇవి అవసరం ఉండదండి మ్యాక్సిమం మీకు. మరీ ఈ క్లౌడ్స్ ఇది ఇచ్చి ఏ క్లౌడ్ అట్లా అడగడు, బట్ మీకు ఐడియా కోసమే చెప్తున్నా. వైట్ ప్లస్ గ్రే ప్యాచెస్ లాగా ఉంటుంది. ఇందులో కూడా మొత్తం వాటర్తోనే మనకి చేయబడి ఉంటుంది, మొత్తం వాటరే ఉంటుంది ఈ క్లౌడ్స్లో కూడా, అంటే ఐస్ అవి ఏమి ఉండవు అనమాట. స్ట్రాటో క్యూములస్ క్లౌడ్స్ చూడండి ఈ విధంగా ఉంటాయి మనకి. వైట్ లిటిల్ బిట్ గ్రే ప్యాచెస్, ముద్దలు ముద్దలుగా దూదిలా ఉంటుంటుంది. నెక్స్ట్ వడగళ్ళు వాళ్ళ ఏదని చెప్తాను, క్యూములో నెంబర్స్ అది మనం వస్తాం ఇంకా అక్కడికి. నెక్స్ట్ మిడిల్ క్లౌడ్ ఫ్యామిలీకి వెళ్దామంటే, మిడిల్ క్లౌడ్ ఫ్యామిలీలో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 2 క్లౌడ్స్ ఉంటాయి. ఒకటి ఆల్టో స్ట్రేటస్, దీన్ని ఏఎస్ అంటాం, ఏం గుర్తుపెట్టుకోకండి జస్ట్. నెక్స్ట్ మనము ఆల్టో క్యూములస్, దీనిని మనము క్లైమేట్ కాన్సెప్ట్లో ఏసీ అంటాం, స్మాల్ సి. సో ఆల్టో స్ట్రేటస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్టో స్ట్రేటస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఆల్టో స్ట్రేటస్ కూడా మొత్తం వాటర్తోనే ఉంటుందండి. ఆల్టో స్ట్రేటస్ క్లౌడ్స్ కూడా మొత్తం నీళ్ళతోనే ఉంటాయి. ఇది కూడా గ్రే కలర్లో ఒక బ్లాంకెట్ లాగా ఉంటుంది, గ్రే బ్లాంకెట్ లాగా ఉంటుంది అనమాట, గ్రే దుప్పట్లాగా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్టో స్ట్రేటస్ క్లౌడ్స్ ఇదిగోండి ఒక గ్రే బ్లాంకెట్ లాగా ఉంది కదా, మొత్తం నీళ్ళతోనే ఉంటుంది మేఘాలు.
నెక్స్ట్ ఆల్టోక్యుములస్ అనగానే ఇది కూడా కంప్లీట్గా వాటర్తోనే చేయబడి ఉంటుంది. ఇది కూడా దూది ముక్కల్లాగా వైట్, గ్రే, వూల్, దూదిలాగా ఉంటుంది. దూది అంటే వూల్. సో మీకు ఇది ఆల్టోక్యుములస్ అండి ఇవి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైట్, గ్రే ప్యాకెట్స్ ఆఫ్ వూల్, కాటన్ అట్లా ఉంటుంటుంది. నెక్స్ట్ మీరు హై క్లౌడ్స్లో చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ 3 రకాలు ఉంటాయి. ఒకటి హై క్లౌడ్స్లో ఏంటి అంటే సిర్రస్ క్లౌడ్స్. ఇది మనకి వైట్ కలర్లో ఉంటాయి. ఇవన్నీ ఎత్తులో ఉంటాయండి. హై క్లౌడ్స్ అని చాలా ఎత్తులో ఉంటాయి. 6 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉంటాయి. వైట్గా ఉంటుంది. సన్నని గీతల్లాగా ఉంటాయి. వైట్ థిన్ లైన్స్ లాగా ఉంటాయి ఈ క్లౌడ్స్. మనకి చాలా ఎత్తులో ఉంటాయి. అన్నిటికన్నా ఎత్తులో ఉన్న క్లౌడ్స్ ఏవి అంటే మనము సిర్రస్ క్లౌడ్స్ అని ఆన్సర్ చేయాలి. అన్నిటికంటే ఎత్తులో ఉన్న క్లౌడ్స్ సిర్రస్ క్లౌడ్స్. మనకి ఈ సిర్రస్ క్లౌడ్స్ ఎట్లా కనబడతాయి అంటే మనం చూస్తున్నప్పుడు ఒక వైట్ థిన్ లైన్స్ లాగా కనబడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుర్రం ఉందనుకోండి. ఎప్పుడన్నా మీరు ఆడగుర్రం ఏమంటారండి? ఫీమేల్ హార్స్ని మేర్ అంటారనమాట. ఈ ఫీమేల్ హార్స్కి తోక కనుక చూసుకున్నట్లయితే మీరు సన్నని గీతాల్లాగా ఉంటుంటాయి. ఆ తోకకున్న హెయిర్ ఉంటుంది కానీ జుట్టు సన్నగా ఉంటుంటాయి అన్నమాట, గీతల్లాగా. ఈ క్లౌడ్స్ మనకి ఆ గుర్రం యొక్క తోకలాగా కనబడుతుంటాయి అన్నమాట. ఆ గుర్రం యొక్క తోకకున్న గీతల్లాగా కనబడుతుంటాయి. అందుకని ఈ క్లౌడ్స్ని మనము మేర్స్ టెయిల్ క్లౌడ్స్ అంటాం. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతాడు. మనము ఏ మేఘాలని మేర్స్ టెయిల్ క్లౌడ్స్ అంటాము అంటే సిర్రస్ క్లౌడ్స్ ఏ కేటగిరీ? హై క్లౌడ్స్, ఎత్తులో ఉండే క్లౌడ్స్. అత్యధిక ఎత్తులో ఉన్న క్లౌడ్స్ ఏ రకాలు? సిర్రస్ క్లౌడ్స్. గుర్రం యొక్క తోకల థిన్ లైన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి మనకి సిర్రస్ క్లౌడ్స్ అనేవి. సాయి కిషోర్ గారు అంటున్నారు చాలా స్ట్రాంగ్స్ రా గుర్రం హెయిర్ అంటున్నారు. అవునండి, అవి మనకి స్కిన్ ట్యాగ్స్ ఉంటాయి కదండి, స్కిన్ ట్యాగ్స్. వాటిని ఆ గుర్రం తోకతో ఇట్లాగా కట్టి ముడేసి ఇట్లా లాగుతారనమాట. అంటే పూర్వంలో వాడేవారు ఆ టెక్నిక్స్. ఆ స్కిన్ ట్యాగ్స్ వాటి వల్ల ఇరిగిపోయేవి అనమాట. ఆ గుర్రం తోకతో ఆ హెయిర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంటున్నారు. అవును. సో నెక్స్ట్ మనం చూడాల్సింది సిర్రోక్యూములస్ క్లౌడ్స్. ఇది కూడా థిన్గా పల్చగా వైట్ కలర్లో ఉంటాయి. ఫ్లేక్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి రేకుల్లాగా ఉంటాయి. సో మనకి ఇది చాలా థిన్గా ఉంటుందండి. అంటే చాలా థిన్గా పల్చగా ఉంటుంది. సో మనకి ఎప్పుడన్నా ఒకసారి మేఘం స్కై గనక ఈ సిర్రోక్యూములస్ క్లౌడ్స్ వచ్చినాయి అనుకోండి, మనకు అవి ఎట్లా కనబడుతుంటాయి అంటే ఈ సిర్రోక్యూములస్ క్లౌడ్స్ మనకి ఒక చేప ఉంటుంది, మెకర్రల్ చేప అంటాం. ఒక చేప పేరు మెకర్రల్. ఈ చేప పైన మనకి ఇట్లా గీతలు ఉంటుంటాయి అనమాట. సేమ్ ఆ గీతల్లాగే ఉంటాయి. ఇక్కడ ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి ఈ చేపనే మెకర్రల్ చేప అంటాం, మెకర్రల్ ఫిష్. ఈ మెకర్రల్ ఫిష్ పైన స్కేల్స్ ఉన్నాయి చూసారా గీతలు. సో సేమ్ ఈ మెకర్రల్ ఫిష్కున్న ఉన్న స్కేల్స్ లాగా ఈ మేఘాలు ఉంటాయి. ఎప్పుడైతే మేఘము ఈ సిర్రోక్యూములస్ క్లౌడ్స్తో నిండుందో అప్పుడు ఆ మేఘాలు మనకి మెకర్రల్ చేప యొక్క గీతల్లా కనబడతాయి. అందుకని మనం ఆ స్కైని, ఆ మేఘాన్ని మెకర్రల్ స్కై అంటాము. మెకర్రల్ స్కై ఎగ్జామ్స్లో అడుగుతాడు ఏమని? మెకర్రల్ స్కై అని మనము ఏ క్లౌడ్స్ని అంటాము? సిర్రోక్యూములస్ క్లౌడ్స్ని అంటాము. ఓకే, నెక్స్ట్ చూడాల్సింది సిర్రోస్ట్రాటస్ క్లౌడ్స్. ఇది కూడా చాలా పల్చగా ఉంటుంది, వెరీ వెరీ థిన్. మనకి ఇది ఎంత పల్చగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మూనో ఉన్నాడు అనుకోండి, ఈ మేఘాలు ఉన్నాయనుకోండి, ఈ మేఘాల నుంచి క్లియర్గా మనకు కనబడతాడు కూడా అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే టైప్ ఆఫ్ కొన్ని ఉంటాయి చూడసారా, మనకి చున్నీ టైప్. అంటే ఒకరి ఫేస్ పైన ఇట్లా చున్నీ వేస్తే మనకి ఎంత క్లియర్గా, కొన్ని చున్నీలు పల్చగా ఉండడంతో క్లియర్గా కనబడుతుంది కానీ ఫేస్. ఆ రకంగా ఈ యొక్క మేఘాలు
సిర్రోస్ట్రాటస్ క్లౌడ్స్ ఉంటే వాటి వెనకాల సన్ అయినా మూన్ అయినా సరే మనకి క్లియర్గా కనబడతాడు అనమాట, అంత పల్చగా ఉంటాయి. సో ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు ఇదిగోండి ఇక్కడ చాలా పల్చగా ఉన్నాయి చూసారా, వీటినే మనము సిర్రోస్ట్రాటస్ క్లౌడ్స్ అంటాము. ఇవి ఎంత పల్చగా ఉంటాయంటే ఎప్పుడన్నా ఇట్లాగా మనకి సూర్యుడైనా చంద్రుడన్నా ఉంటే మనకు అవి క్లియర్గా కనబడుతుంటారు అనమాట. వాటినే మనము సిర్రోస్ట్రాటస్ క్లౌడ్స్ అని అంటాము. ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతాడు, పల్చగా ఉన్నది, పల్చగా ఉండి సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాలు కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉంటే ఈ మేఘాలు వలన మనకి ఆ సూర్యుడు లేదా చంద్రుడు చుట్టూ ఒక పరివేశాన్ని ఏర్పరుస్తాయి. మేఘాలు చుట్టూ ఒక హ్యాలోని ఏర్పరుస్తాయి, అంటే పరివేశాన్ని ఏర్పరుస్తాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తే. సో ఏ మేఘాలు వల్ల సూర్యుడు చంద్రుడు నుంచి వచ్చిన లైట్ వల్ల ఒక పరివేశం ఏర్పడుతుంది అంటే సిర్రోస్ట్రాటస్ క్లౌడ్స్ అని ఆన్సర్ చేయాలి. సిర్రోస్ట్రాటస్ క్లౌడ్స్. ఓకే, నెక్స్ట్ మనకి లాస్ట్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ ఉంది, క్యూములోనింబస్ క్లౌడ్స్. ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేది ఏంటి అంటే ఇది లో, మిడిల్, హై, హెవీ, హై క్లౌడ్స్ వీటికి దేని కింద రాదు. ఎందుకు రాదు అంటే ఇది యాక్చువల్లీ మనకి ఒక చిన్న క్లౌడ్ లాగా కాదండి, ఇది కాస్త భూమికి ఒక 2 కిలోమీటర్ల దగ్గరలో ప్రారంభం అవ్వడం అవుతుంది, క్లౌడ్ మొదలవుతుంది. కానీ ఈ క్లౌడ్ పెద్దగా వెళ్ళి ఒక పుట్టగొడుగులాగా, ఒక క్యాబేజీ లాగా మొత్తం విస్తరించి ఉంటుంది అనమాట. ఈ క్లౌడ్ వెరీ డిస్ట్రక్టివ్ టైప్ ఆఫ్ క్లౌడ్ అనమాట, క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేవి. ఈ క్యూములోనింబస్ క్లౌడ్ కనుక ఏర్పడితే దాని నుంచి వచ్చిన వర్షం బేభత్సం అనమాట. సో మనకి క్యూములోనింబస్ క్లౌడ్స్ ఎప్పుడెప్పుడు ఏర్పడుతుంటుంది అంటే భూమి బాగా వేడెక్కినప్పుడు మనకి ఆ వేడిగాలి పైకి వెళ్ళి ఇది ఏర్పడచ్చు. లేదా ఇందాక మనం చూసుకున్నాం వెస్టర్లీస్, ఈస్టర్లీస్ అంటే హాట్ విండ్, కోల్డ్ విండ్ రెండు కలిస్తే మనకి ఇక్కడ ఫ్రంట్స్ ఏర్పడతాయి అనమాట. దానివల్ల క్లౌడ్స్ వస్తాయి. అక్కడ కూడా క్యూములోనింబస్ క్లౌడ్స్ వస్తాయి. హాట్ విండ్, కోల్డ్ విండ్ కలిగిన దగ్గర కూడా ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్ ఏర్పడతాయి. అత్యధిక వర్షపాతం ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్ వల్ల వస్తాయి. ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్లో కింద కొంచెం వాటర్ ఉంటుంది, చాలా ఎత్తు వరకు విస్తరించి ఉంటాయి కాబట్టి ఐస్ కూడా ఉంటుంది. ప్రధానంగా మనకి ఎక్కువ మెరుపులు, ఉరుములు దీంట్లో అయితే ఖచ్చితంగా వస్తుంటాయి అనమాట. చాలా క్లౌడ్స్లో వస్తాయి, ఇందులో అయితే డెఫినెట్గా వస్తాయి అనమాట. సో దాదాపుగా ఇది ట్రోపోపాజ్ వరకు రీచ్ అవుతుందండి. భూమికి ఒక 2 కిలోమీటర్ల ఎత్తు నుంచి ప్రారంభమై ట్రోపోపాజ్ అంటే 10-15 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది ఈ మేఘాలు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఆ మేఘం ఎక్కడో మొదలై చూడండి ఇక్కడ వరకు మనకి విస్తరించి ఉందన్నమాట. సో వీటినే మనము క్యూములోనింబస్ క్లౌడ్స్ అని అంటాము. ఇవ్వండి, ఇవన్నీ క్యూములోనింబస్ క్లౌడ్స్. వీటినే మనము థండర్ స్టార్మ్ క్లౌడ్స్ అని కూడా అంటాం అనమాట. ఎందుకంటే ఉరుములు మెరుపులు బీభత్సంగా వస్తుంటాయి కాబట్టి ఈ క్లౌడ్స్ని మనము థండర్ స్టార్మ్ క్లౌడ్స్ అని కూడా అంటాము. ఇప్పుడు మనం చూసినవి ఇప్పుడు ఒకసారి బ్రీఫ్గా చూసుకున్నట్లయితే స్ట్రేటస్ అన్నిటికన్నా తక్కువ హైట్లో ఉన్నవి, క్యూములోనింబస్ మనకు మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. అన్నిటికన్నా ఎత్తులో ఉన్నవి ఏంటంటే సిర్రస్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ మనము బ్రీఫ్గా చూసాం ఈరోజు. సో దీంతో మనకి క్లౌడ్స్ అనే టాపిక్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం రెయిన్ఫాల్కి వెళ్ళొచ్చండి. ఒకసారి మనం నెక్స్ట్ క్లాస్కి మళ్ళీ వెళ్ళే ముందు ఈ క్లాస్ని పాస్ చేసే ముందు ఒకసారి ఈరోజు ఏదైతే చదువుకున్నామో అది ఒకసారి రివైజ్ చేసుకుందాం, సో దట్ మనం ఈ క్లాస్ని పాస్ చేయొచ్చు. ఓకే, మనం కొరియోలిస్ ఫోర్స్తో స్టార్ట్ చేసాం ఈరోజు క్లాస్ని. కొరియోలిస్ ఫోర్స్ వల్ల మనకి ఉత్తరార్ధగోళంలో పవనాలు వాటి కుడివైపు మల్లుతాయి, దక్షిణార్ధగోళంలో వాటి ఎడమవైపు మల్లుతాయి అనుకున్నాము. సో మనము ఈక్వేటరియల్ లో ప్రెషర్ నుంచి సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ప్రాంతం, ట్రాపికల్ ప్రాంతం చూసుకున్నట్లయితే ఉత్తరార్ధగోళంలో వాటి రైట్, దక్షిణార్ధగోళంలో వాటి లెఫ్ట్ వల్ల విండ్స్ ఏ విధంగా మనకి మల్లుతాయో చూసాము. ఈ విండ్స్ అనేవి మనకి యాక్చువల్గా అక్కడ వ్యాపారం చేస్తున్న నౌకలకి ఆ డైరెక్షన్లో విండ్స్ వీయడం వల్ల ఇంకా ఈజీగా ఉంటుంది షిప్ మూవ్మెంట్, అంటే వ్యాపారానికి బాగా అనుకువగా ఉంటుంది. అందుకని వీటిని మనము ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలు అంటాము. విండ్స్ని ఎప్పుడన్నా మనము పేరు ఎట్లా పెడతాము అంటే అది ఏ దిశ నుంచి మొదలవుతుందో ఆ దిశ ఉద్దేశించుకొని మనము ఆ విండ్స్కి పేరు పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో సబ్ ట్రాపికల్ హై టు ఈక్వటోరియల్ లో చూసుకున్నట్లయితే అక్కడ విండ్స్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి మొదలవుతూ వస్తున్నాయి కాబట్టి ఆ విండ్స్ మనము నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటాము. దక్షిణార్ధకాలంలో ఆ ట్రేడ్ విండ్స్ అనేవి మనకి సౌత్ ఈస్ట్ నుంచి ప్రారంభమవుతూ ఇస్తుంటాయి కాబట్టి వాటిని మనము సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని అంటాము. సబ్ పోలార్లో పోలార్ హై ఆ ప్రాంతంలో ఉన్న విండ్స్ని మనం చూసుకున్నట్లయితే ఈస్టర్లీస్ అంటాము.
జనరల్గా విండ్స్ని మనము ఏ డైరెక్షన్ నుంచి మొదలవుతే ఆ డైరెక్షన్ పేరుగా చెప్పుకుంటాము. కొరియోలిస్ ఫోర్స్ మనకి ఈక్వేటర్లో 0 ఉంటుంది, పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. సబ్ ట్రాపికల్ హై, సబ్ పోలార్ లో మధ్యన విండ్స్ మనకి కొరియోలిస్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లాట్గా వెళ్తాయి ఇవి. సో ఇప్పుడు ఈ విండ్స్ చూసుకున్నట్లయితే వెస్ట్ నుంచి మొదలైనాయి కాబట్టి వీటిని మనం వెస్టర్లీస్ అంటాము. సేమ్ థింగ్ మనకి దక్షిణార్ధగోళంలో కూడా వెస్టర్లీస్, ఇక్కడంతా వెస్టర్లీస్ ఉంటాయి, ఇక్కడంతా ఈస్టర్లీస్ ఉంటాయి. కొరియోలిస్ ఫోర్స్ ఈక్వేటర్ దగ్గర ఎంత అంటే 0 మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది అంటే పోల్స్ దగ్గర ఉంటుంది. సో వెస్టర్లీస్ మనకి STHP SPLP మధ్యలో వెళ్ళేవి వెస్టర్లీస్. మనకి ఏమనుకున్నాం ఆఫ్ షోర్ విండ్స్ ఆన్ షోర్ విండ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆఫ్ షోర్ విండ్స్ అంటే ఏవైతే పవనాలు సముద్రం నుంచి తీర ప్రాంతంపై వస్తున్నాయో దాన్ని ఆన్ షోర్ విండ్స్ అంటాము. ఏవైతే పవనాలు నేల నుంచి సముద్రంకి వెళ్తున్నాయి ఆఫ్ షోర్ విండ్స్ అంటాము. జనరల్గా ట్రాపికల్ రీజియన్లో పవనాలు వేడిగా ఉంటాయి, సముద్రంపై నుంచి వేస్తున్నప్పుడు తేమను చాలా లాక్కుంటాయి. ఆన్ షోర్ విండ్స్ అంటే తీర ప్రాంతం వైపు వెళ్తున్నప్పుడు ఆ విండ్స్ ఏదన్నా ఒక కొండ ప్రాంతాలు అట్లాగా అడ్డుగలిగితే అది పైకి వెళ్ళి మేఘాలు ఏర్పరిచి వర్షపాతం బాగా తీసుకొస్తాయి. ఆ పవనాలు తనలో ఉన్న తేమనంతా వదులుకొని ఖండాల్లో ఉన్న పశ్చిమ భాగాలకు వచ్చేసరికి తేమ భాగం అంతా పోయి ఆఫ్ షోర్ విండ్స్గా సముద్రం వైపు వెళ్తాయి కాబట్టి ఎటువంటి వర్షపాతం తీసుకురావు. అందుకనే మనము ఖండాల్లోని వెస్టర్న్ ఎడ్జెస్లో పశ్చిమ ప్రాంతాల ఎడ్జెస్ ఈ ప్రాంతాల్లో ట్రాపిక్స్ ప్రాంతాల్లో ఎక్కువగా ఎడారులు చూస్తుంటాము. ఆఫ్ షోర్ విండ్స్ ఆన్ షోర్ విండ్స్ మరి ఇదే కాన్సెప్ట్ మనం అప్లై చేసుకున్నట్లయితే వెస్టర్లీస్ పరంగా ఎస్ ఇవి ఆన్ షోర్ విండ్స్గా తీసుకొస్తున్నప్పుడు ఖండాల్లో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతాల్లో బాగానే వర్షం అయితే తీసుకొస్తుంది. మరి ఈస్టర్న్ ఎడ్జెస్కి వచ్చేసరికి దాని తేమ అంతా పోతుంది. మరి ఇక్కడ ఎడారులు రావాలి కానీ ఎడారులు ఉండట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఈస్టర్లీస్ విండ్స్ అనేవి చల్లగాలులు వచ్చి ఈ వెస్టర్లీ వేడిగాలులు రెండూ ఢీకొనడం వల్ల ఇక్కడ చాలా పొగలాగా ఏర్పడి ఒక క్యూములోనింబస్ క్లౌడ్స్ లాంటి క్లౌడ్స్ వచ్చి ఇక్కడ వర్షపాతం మనకి బాగా లభిస్తుంది. అందుకని అక్కడ మనకి అసలు ఎడారులు ఉండవు. క్లౌడ్స్ అనే టాపిక్ ఏ విధంగా క్లౌడ్స్ ఏర్పడతాయనే చూసాము. క్లౌడ్స్లో రకాలు హైట్ బట్టి విభజించుకుంటాము. 3 రకాలు ఉంటాయి అనుకున్నాము, లో, మిడిల్, హై. లోలో మళ్ళీ కేటగిరీస్ చూసుకున్నాము, స్ట్రాటో, నింబో స్ట్రాటో, స్ట్రాటో క్యూములస్. ఒక్కొక్క దాని గురించి ఇమేజెస్ చూసుకున్నాము. ఎగ్జామ్ పాయింట్లో అడిగితే మెకరల్ స్కై అని అడుగుతాడు, లేదా మనకి హార్స్ మేర్ అది ఉంది కానీ మెయిర్ స్టేల్ క్లౌడ్స్ ఏ క్లౌడ్స్ని అంటామో అంటాడు. లోయెస్ట్ క్లౌడ్స్ ఏది, హైయెస్ట్ క్లౌడ్స్ ఏది అంటాడు. మనకి బాగా ఉరుములతో కూడిన మేఘం ఏది అంటాడు, థండర్ స్టామ్ ఉరుముల మేఘం ఏది అంటాడు. క్యూములోనింబస్ అని ఆన్సర్ చేయాలి. సో క్లౌడ్స్కి సంబంధించిన పాయింట్స్ కూడా చూసాం కాబట్టి హ్యాలో ఏది ఏర్పరుస్తుంది అంటాడు, ఏ క్లౌడ్స్ హ్యాలో పరివేశాన్ని ఏర్పరుస్తుంది అంటాడు. సో ఆ పాయింట్స్ మనం వర్కౌట్ చేస్తే మనకి సరిపోతుంది. సో ఇదిగోండి ఇది కూడా మనకి టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ మనం చూసుకున్నది. డిఫరెంట్ హైట్ బట్టి మనము విభజిస్తాము క్లౌడ్స్ని. సో దీంతో మనకి క్లౌడ్స్ అనేది రివిజన్ కూడా అయిందండి. నెక్స్ట్ మళ్ళీ మనము ఈరోజు సాయంత్రం 5 o'clockకి 5 to 6:30 PM యాజ్ యూజువల్లీ మనం పాలిటీ క్లాస్లో కలుసుకుందాం. పాలిటీలో మనము రిమైనింగ్ పార్ట్ ఆఫ్ పార్లమెంటరీ కంప్లీట్ చేసి ఎమర్జెన్సీ చూద్దాం, ఎమర్జెన్సీతో పాటు యాంటీ డిఫెక్షన్ చూద్దాం, దాంతోపాటు రిమైనింగ్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ అన్నీ చూసుకుంటూ మనము ముందుకైతే వెళ్దాము. సో ఓకేనండి, థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము సాయంత్రం 5 o'clockకి కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం సాయంత్రం 5కి షార్ప్గా కలుసుకుందాం.